ఓకే, లైట్స్ ఆన్ అయ్యాయి. కాకపోతే ఇక్కడికంటే వెలుగు అక్కడ ఉందబ్బా. లైట్స్ అవసరం లేదు. ఒక పక్క విశాఖపట్నం సముద్రం ఉంది, ఇంకో పక్క సమంత గారి అభిమానుల సముద్రం ఉంది. సో రెండు సముద్రాలని చూస్తుంటే ఒకటేసారి చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వైజాగ్. ఐ థింక్ అక్కడి వరకు వినిపిస్తుంది కదా మీకు? చాలా ప్రశాంతంగా వినిపిస్తుంటుంది. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే వినిపించకేమవుతుంది? ఇంకాసేపట్లో ద బ్యూటిఫుల్, గార్జియస్, మోస్ట్ టాలెంటెడ్ లేడీ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, మనం ఎంతగానో అభిమానించి స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకునే మీ అందరి హృదయాల్లో ఒక ప్లేస్ని సొంతం చేసుకున్న సమంత గారు ఇంకాసేపట్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. దానికంటే ముందు శుభం టీం ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఒకసారి ఓయేసుకుందామా? అఫ్ కోర్స్ మీ వైజాగ్ అబ్బాయి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొని మనందరినీ పలకరించడానికి May 9th మన ముందుకు వచ్చేసింది. ప్రవీణ్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఒకసారి మనం వరుసగా పేర్లు చెప్తాను, ఓ వేసుకుందాం. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కాబట్టి ఆయన దగ్గర నుంచి మొదలు పెడదాం. ఒకసారి ప్రవీణ్ గారికి ఒక ఓ వేసుకోండి. మెజారిటీ ఆఫ్ వాళ్ళ చుట్టాలు ఉన్నారు కాబట్టి ఓ చాలా గట్టిగా వినిపించింది. ఇప్పుడు రైటర్ వసంత్ గారు, ఆయనకు ఒక ఓ వేసుకోండి. బాబా బాబా, వారికి కూడా అసలు మామూలు ఫ్యాన్స్ కాదు. అండ్ ఇప్పుడు మనం వీళ్ళని జంటలుగా చెప్పాల్సి వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే జంటలుగానే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. 3 జంటలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళ మధ్యలోకి ఒక దెయ్యం, ఏమో అంటారు కదా పతి పత్ని ఆర్ ఓ అని, ఆ ఓ మాత్రం దెయ్యం కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ 3 పతి పత్నీలు ఉన్నారు, కాకపోతే స్క్రీన్ మీద అన్నమాట. ఇంకా చాలా చిన్న పిల్లలు. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ మనందరి ముందుకి శుభం ద్వారా తీసుకొస్తున్న వాళ్ళు. ఫస్ట్ హర్షిత్కి ఒక, అండ్ శ్రేయాకి, ఇప్పుడు గవిరెడ్డి శ్రీనివాస్ గారికి. ఏమిటండి ఈ సౌండ్? మీది వైజాగే కదా, అర్థమైపోయింది. ఈ పెయిడ్ నో అవసరం లేదు కదా, లోకల్. ఓకే, అండ్ అలాగే లక్ష్మి గారు, శ్రావణి లక్ష్మి గారు, ఒకసారి తన కోసం ఒక ఓ. ఇప్పుడు అనుకుంటారు, అరే మేము వైజాగ్లో ఉంటే బాగుండేది, మాకు కూడా ఇంకొంచెం గట్టిగా ఓ వచ్చేది కదా అని చెప్పి. పర్లేదు, మనకి మనం సినిమా వాళ్ళం కాబట్టి ఎక్కడున్న బంధువులమే అనమాట, బంధుత్వం ఆల్వేస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చరణ్కి ఒక ఓ, శాలినికి ఒక ఓ. సమంత గారు వచ్చాక నేను అడగాల్సిన అవసరమే లేదు. వంశీ, యాక్టర్ వంశీకి కూడా ఒక ఓ. హీస్ నాట్ యాక్టర్, డైరెక్టర్ కూడా. ఇక్కడ చాలా మంది మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. ఓకే, ఎనీహో మనం మాట్లాడదాం, సినిమా గురించి మాట్లాడదాం. అండ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సమంత గారి నిర్మాణంలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది అని ఆల్రెడీ టీజర్ని చూసి మీకు నచ్చేసింది, మీరు మెచ్చేశారని అర్థమైపోయింది. అండ్ ట్రైలర్ కూడా సూపర్గా మనందరినీ పలకరించింది. అండ్ ఇవాళ అవన్నీ చూద్దాం. దానికంటే ముందు టీజర్తో మొదలు పెడదాం మనం, ఏమంటారు? సో ఫస్ట్లీ ఇంత మంచి ఈవెంట్ని స్పాన్సర్స్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి, ఐకానికా, సిటీ ఆఫ్ గోల్డ్, మీ అందరికీ తెలిసిందే. 97 ఎకర్స్లో మిమ్మల్ని అందరినీ సూపర్గా, అంటే లగ్జరీ లైఫ్ అంటే ఏంటి, ఇల్లా ఇంద్రభవనమా అన్నట్టు మనందరినీ పలకరిస్తుంది. సో వారి ప్రెజెంట్స్ ఇవాళ ఈ శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. అండ్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 ఈవెంట్ కంపెనీని కూడా కంట్రోల్ చేశాడు అనేది మనం May 9th చూడాలి. కాకపోతే సీరియల్స్ చూస్తే ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పారు ప్రవీణ్ గారు. అండ్ ఎస్, అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా మా మమ్మీ సీరియల్ చూసినప్పుడు మా రిమోట్ ఇమ్మంటేనే ఒక్కసారి తిరిగి చూస్తుంది. అది కూడా కొంచెం హారర్గా, ఆ ఎలిమెంట్ లాగే అనిపిస్తుంది అనమాట. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు సీరియల్ చూస్తే రిమోట్ తీసుకుంటే అమ్మల్లోంచి అలాంటి వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది, పాపం వాళ్ళ 3 ఎలా ఫేస్ చేశారు? మరీ ఇంతలా అమాయకంగా కుర్రోడు ఉంటారేమో అనుకున్నాము, కానీ అమ్మాయిలు ఒక రేంజ్లో ఉన్నారనమాట. చూద్దాం, May 9th థియేటర్లో చూద్దాం. దానికంటే ముందు మీతో మాట్లాడదాం అనిపిస్తుంది. ఒక మైక్ తీసుకెళ్తే సమంత గారి ఫ్యాన్స్ మాట్లాడతారు, సినిమా అభిమానులు మాట్లాడతారు. ఎటు తీసుకెళ్లాలో తెలియక ఎక్కడుంది మైక్? ఇంతకీ మైక్ ఎవరు తీసుకెళ్తున్నారో ఒకసారి చెయ్యొస్తారా దయచేసి? సో ఇప్పుడు టీజర్ చూశారు. మీకు సీరియల్కి ఉన్న బంధం, మీకు సినిమాకున్న బంధం
అండ్ సమంత గారిని మీరు అభిమానించే విధానం ఇది మాకు చెప్పాలన్నమాట. చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్. సమంత గారు వచ్చిన తర్వాత ఇచ్చేద్దాం మనం అది. మైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే అబ్బాయికి. ఏంటబ్బా నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు కూడా వేసి ఇచ్చావా ఏంటి? ఒకసారి మైక్ ఇవ్వండి. ఎవరికి అమ్మా? మీరు మాట్లాడడానికి తీసుకున్నారా, మైక్ ఇవ్వడానికి వెళ్తున్నారా? ప్లీజ్ చెప్పండి అంట. ఎంత పురసత్తుగా ప్రశాంతంగా. ఎలా అనిపించింది టీజర్? అమేజింగ్, లవ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. నాకు సమంత గారు వచ్చాక ఇంకొంచెం మాట్లాడాలను, బట్ స్టిల్ ఇప్పుడు నాతో మాట్లాడను. లవ్లీ లవ్లీ లేడీ, హౌ కెన్ వి నాట్ టాక్ టు యూ? థ్యాంక్ యూ సో మచ్. ఇది అలా అప్పుడప్పుడు ఒక కౌంటర్ వేస్తే వస్తుంది అనమాట ఇలాంటిది. సో బట్ మీరు చెప్పండి, సీరియల్స్తో మీకున్న లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకున్న రిలేషన్? సీరియల్స్ నేనైతే చూడను. మమ్మీ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ డాక్టర్ బాబు వాళ్ళ సీరియల్. సో ఐ సీ ద ఫ్యాన్స్. బాబు వంటలక్క బాగా వస్తారు. ఐమ్ షూర్ రిలేటబుల్ గా అయితే చాలా ఉంది ద మూవీ. నాకు లేదు, ఆ మూవీ అండ్ ది ఆడియన్స్ ఉంది అని చెప్తున్నాను కదా. అసలు సీరియల్ చూడొద్దు అన్నప్పుడు డెఫినెట్ గా లోపల ఉన్న ఒక ఇది బయటకు వస్తూ ఉంటుంది. కానీ ఈ రేంజ్ లో వస్తే. అండ్ సమంత గారి సినిమాల్లోంచి ఒక పాట పాడాలి అని అనుకున్నాం. ఫస్ట్ మైక్ ఎవరికి ఇస్తే వాళ్ళకి. సో మీరు బ్లాక్ డ్రెస్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఒక పాటతో మొదలు పెడితే మేము అలా అది పాట. ఐ టేక్. నా మైక్ లో చాలా వర్స్ట్ గా వస్తుంది వాయిస్. మాకు అదే కావాలి, లేకపోతే కాపీ రైట్స్ పడుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఐ వాంట్ ఆల్. ఓకే గైస్, ఓకే భయపడకండి, ప్రాబ్లం ఏమి లేదు. నేను పాడట్లేదు. ఓకే, ఐ వాంట్ మై ఫ్రెండ్స్ టు జాయిన్. కమ్. ఓకే, పాడదాం అందరం కలిసి గుంపులుగా పాడతాం. నేను ఒక్కదాన్నే ఇరుక్కుంటాను, అందరిని ఇరికిస్తా అంటుంది ఆవిడ. అంతే. ఓకే గైస్, విత్ సాంగ్? రంగమ్మ మంగమ్మ. ఎవ్రీబడీ వెంటనే అక్కడ నుంచి వచ్చింది. అక్కడున్న సింగర్స్ అందరూ వచ్చారు. ఒక నిమిషం. సమీరా ఇస్ సింగర్ అంట. ఓకే తొందరగా. మనం ఇంత ల్యాగ్ అంటే లైవ్ లో ఎడిటర్ని పెట్టలేం. పాడు సమీరా, పాడు. అది పాట, వేలం పాట అని పాడిన తర్వాత తెలుస్తుంది. పాడు సమీరా ప్రస్తుతానికి. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గోరు వంక వచ్చే నా గోరుగి అంటే యాక్చువల్లీ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోవాలి. పాట వచ్చిన గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమా ఉఫమా అంటూదడు. మీరు జెలస్ కదా, అమ్మాయి పాడుతుంటే చప్పట్లు కొడతారేంటి మీరు మధ్యలో? రెండు రకాల చప్పట్లు ఉంటాయి, ఒకటి పాడమని, ఇంకొకటి ఆపమని. ఇవి ఏ రకమైనవి? లేదు, ఈ సాంగ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ, చాలా బాగుంది. ఏమంటారు హర్షిత్? బాగుంది కదా. ఆయన అక్కడ అలానే చెప్తున్నారు, ఇక్కడ అలానే చెప్తున్నారు. చాలా గుడ్ హస్బెండ్ అనమాట ఆ సినిమాలో. థ్యాంక్ యూ సమీరా. కొట్టండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆ అబ్బాయికి ఇవ్వండి. అది చేత్తో గీసిన ఆర్టేనా? మైక్ కావాలా మీ అక్కకి? చెల్లి సిఫారసుతో మైక్ అడుగుతుంది అక్కడ. హలో, హాయ్. ఏం పేరు మా మీది? నా పేరు బన్నీ అండి. ఏం పేరు? బన్నీ. బన్నీ బన్నీ. ఓకే. సో బన్నీ, సమంత గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది బన్నీ? ఓ బేబీ. ఓ బేబీ అంటే చాలా ఇష్టం మీకు? ఆఫ్ కోర్స్ చాలా. లీడ్ రోల్ ఇస్ సమంత. ఏది? సమంతదే లీడ్ రోల్ కదా అందులో మొత్తం, అందుకని మీకు బాగా ఇష్టం. ఆఫ్ కోర్స్ ఆవిడ ఏ సినిమా చేసినా ఆవిడ లీడ్ చేస్తూ ఉంటారు అంతే సినిమాని మొత్తం. ఆవిడ హీరోస్ అవలు ఉంటారు కదా, అందుకని ఇంకా మొత్తం ఫుల్ స్క్రీన్ టైం అంతా ఆవిడ చూడడానికి దక్కిందని కదా. అర్థమైంది. లోపల ఆ ఆనందం వచ్చి ఉంటుంది అందులో చూడగానే. ఏది సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు సడన్ నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రీమ్లీ. ఎక్కడి నుంచో ఊ అంటావా మామా, ఊహు అంటావా మామా. డైలాగ్స్ చెప్పరా? పాటలు పాడరా? లేదు, ఓన్లీ స్కెచెస్ మాత్రమే ఇస్తారా? ఆర్ట్స్ మాత్రమే ఇస్తారా? ఏదో ఒకసారి చూపించండి కెమెరాకి.
సో అర్థమవుతూనే ఉంది అక్కడ తను ఎంత బిగ్గెస్ట్ ఫ్యాన్ అనేది సమంత గారికి. ప్లీజ్ సమంత మ్యామ్ వస్తే ఒకసారి ఒక రికగ్నైజేషన్, ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఓన్లీ నైట్సే పనిచేస్తాయి. సో ఒక నైట్ పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి. సో ప్లీజ్ కొంచెం రిక్వెస్ట్. నైట్స్ మాత్రమే పనిచేస్తాయా? ఓన్లీ నైట్సే పనిచేస్తాయి. ఆర్టిస్టిక్స్ మైండ్స్ అన్నీ అంతే. మరి డేలో ఏం చేస్తాయి? డేలో అంతా సమంత మూవీస్ చూస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్సర్స్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ, థ్యాంక్ యూ. మేము ఖచ్చితంగా ఆవిడ వచ్చిన తర్వాత మీ కష్టపడి నైట్ అంతా కష్టపడి వేసిన ఆర్ట్ని తన వరకు చేరుస్తాం అనమాట. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మైక్ పాస్ చేయండి, ఇక్కడ ఇటు పాస్ చేయండి. అంటావా అక్కడ పాస్ చేయండి ఆయన దగ్గరికి. అక్కడ మైక్ లేకుండా పాడినా ఇక్కడ వినిపించింది. ఆ పాట పవర్ అలాంటిది. ఆ పాటలో ఎవరున్నారు? సమంత గారు. డెఫినెట్లీ ఆ పవర్ ఉంటుంది. యా కాదు ఇక్కడ వాళ్ళకు కూడా 3 సార్లు ఒకసారి హాయ్ 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 అని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చెప్పండి. హాయ్, నా పేరు వెన్నెల. ఓకే, అడ్రస్, పిన్ కోడ్. సో నాకు సమంత అంటే చాలా చాలా ఇష్టం. ఓకే ఓకే. సో సో శామ్లో యాక్షన్ మూవీస్ ఇష్టమా లేకపోతే లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? మీరు ఆల్రెడీ లవ్ స్టోరీస్ చూసారు. నో నో నో, శామ్కి మాత్రం యాక్షన్ అంటేనే చాలా ఇష్టం. ఆహా, అదే అంటున్నా. లవ్ స్టోరీలో చూసారు, ఫ్యామిలీ మ్యాన్లో చూసారు. ఆవిడ యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో. సో యా, అది అడగాల క్వశ్చన్ నేను వచ్చిన తర్వాత ఏది మీకు ఇష్టం అని చెప్పి. అంతేనా వెన్నెల? కొంచెం మందికి తెలియదు కదా. నాకు ఈ అమ్మాయి నవ్వు బాగుంది యాక్చువల్లీ, క్యూట్గా. ఏది వెన్నెల? ఇంకోసారి నవ్వు. చాలా ఇంకెంత నవ్వాలంట. మీ నవ్వుకి ఆల్రెడీ అక్కడ కొంతమంది పడిపోయారు. యా, థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల. నేను శామ్కి ఒకటి చెప్తా, లైక్ ఐ లవ్ యూ శామ్. థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా అదే చెప్పాలనుకుంటున్నారు అనమాట. సో థ్యాంక్ యూ వెన్నెల. థ్యాంక్ యూ. ఏ అక్కడ అక్కడ ఆయన వీడియోనే తీస్తూ ఉన్నారు. ఒక ఆయన వెనకాల ఉన్న ఆయనకి మైక్ ఇవ్వండి ఒకసారి. నాకు తెలిసి మా కెమెరామెన్స్ కంటే ఆయన కెమెరాలో ఎక్కువ ఉండుంటాయి నాకు తెలిసి ఇవాళ జరిగే ఈవెంట్ అంతా. మీకే ఏం మాట్లాడాలంట? హాయ్ సార్, మీ పేరు? కాంతారావు. ఏంటి సార్? కాంతారావు అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు కాంతారావు, మధురవాడ. కాంతారావు, మధురవాడ. ఓకే. పక్కనే ఉన్న వాళ్ళు ఎవరు సార్ మైక్ సెట్ చేశారు? మీ అమ్మాయా? మా అమ్మాయి అండి. మాట్లాడండి. ఓకే. మీ ఆవిడ గారు ఉన్నారా అండి ఇక్కడ? లేదు, రాలేదు. ఇలాంటివి చేస్తేనే అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఈవెంట్కి తీసుకొని రావాలి కదా. ఇంత చల్లగా ప్రశాంతంగా ఒక ఈవెంట్ జరుగుతుంది, అందులోనూ సమంత గారిని లైవ్లో చూసే ఛాన్స్ వచ్చింది. నేనే సమంత ఫ్యాన్ని. మీరు సమంత గారి ఫ్యానా? ఓకే. సో సమంత గారు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఆవిడ ఒక క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు? అయిపోయా. సమంతను చూడాలని ఉంది, మీట్ అవ్వాలని ఉంది. చూడొచ్చు. మీట్ అవ్వడం గురించి నాకు తెలియదు, బట్ చూడొచ్చు ఖచ్చితంగా. ఇంకా మీరు ఇప్పుడు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదు. అయితే మైక్ ఇచ్చేయచ్చుగా పక్కన వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, నెక్స్ట్. ఆయన అసలు మామూలు హ్యాపీగా లేరు. హ్యాపీ బర్త్డేలో హ్యాపీలో ఉన్నారు ఆయన. ఓకే, నెక్స్ట్. వస్తుంది బాయ్స్, వస్తుంది. ఇక్కడంతా బాయ్స్. చరణ్ ఓకే, చరణ్ అన్న నాకు కనిపిస్తున్నారు చరణ్. అండ్ మీకు అన్న అని కూడా తెలుస్తుంది, మీరు అంత గట్టిగా అరవడం వల్ల వైజాగ్ మొత్తానికి. యా. అండ్ పక్కనే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, శ్రీనివాస్ గారు, హర్షిత్ గారు. అక్కడ ఓన్లీ మాత్రమే అన్న ఫేమస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు అటు తిరిగి మీరు మరి చరణ్ అన్న. సో హర్షిత్ మీరు కూడా ఒకసారి తిరిగి ఒక వేవ్ చేయొచ్చు కదా అటు. అనవసరంగా వాళ్ళకి స్క్రీన్ మీద మాత్రమే. మీది లోకల్ అండి, పక్కా లోకల్. ఒకసారి మీరు కూడా అటు తిరిగి ఒక వేవ్ చేస్తే. వామ్మో, ఇప్పుడు మనం ముగ్గురిని ఒకేసారి, ముగ్గురు పింక్, రెడ్, పింక్. ఓకే, ఏంది అలా మ్యాచింగ్లో వచ్చారు? అఫ్కోర్స్ ఆ యూనిటీ ఉంది కాబట్టి అలా ఏడిపించారు హస్బెండ్స్ని.
ఓకే సో నెక్స్ట్ ఒకసారి మైక్. మీ పేరు? నా పేరు చరణ్. చరణ్. ఆల్రెడీ మా దగ్గర ఒక చరణ్ ఉన్నారు. ఎస్, సినిమా ఇండస్ట్రీలో సూపర్గా గ్లోబల్ స్టార్ ఇంకో చరణ్ ఉన్నారు. ఇప్పుడు వైజాగ్లో ఒక చరణ్ ఉన్నారు. నేను యూట్యూబర్ని. ఓకే. నేను వైజాగ్ బాబు చరణ్ అనమాట. వైజాగ్ బాబు చరణ్. అవునండి. నైస్ టు మీట్ యూ. మోస్ట్ వెల్కమ్ అండి. సో ఇప్పుడు సమంత గారి గురించి చెప్పండి. సో మీ ఫేవరెట్ సినిమా ఏంటి శామ్ గారి ఫిలిమ్స్లో? నేను ఓ బేబీలో ఒక వీడియో చేశాను, కానీ ఆ లాస్ట్లో ఉన్న సాడ్ సాంగ్ ఉంచేశారు. నా గుండెని కదిలించేసింది బాగా. యా, నైస్. మీ వాయిస్ నాకు చాలా నచ్చింది, దానికి ఉన్న క్వాలిటీ చాలా నచ్చింది. అండ్ అలాగే క్వాలిటీ ఆన్సర్ కూడా చెప్పారు మీరు, అది ఇంకా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సమంత గారు వస్తున్నారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఆస్క్ సమ్ ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే శామ్ గారిని ఏది అడుగుదాం అనుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతాను, ఏంటంటే నాకు ఆవిడ సినిమాస్ చూడాలని ఉంటుంది, ఇంకా ఇంకా పెద్ద అంచుల్లోకి ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ షీఈ్ ఆల్రెడీ లేడీ సూపర్ స్టార్. అండ్ ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అది మీరు చెప్పాలనుకున్నారు, సో ఆల్రెడీ వినుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్, విష్ యూ గుడ్ లక్. యా, నెక్స్ట్ అటు ఇవ్వండి. అక్కడ లైట్ వేసి మరీ పిలుస్తున్నాడు అబ్బాయి, లైట్ని కొడుతున్నాడు అబ్బాయి. యా, వస్తుంది, అక్కడికి వస్తుంది మైక్. మీరే వస్తున్నారా? డాన్స్ చేస్తున్నారా? ఏ ఓ, ఇంతకీ మైక్ ఆ అమ్మాయి కోసమా? ఆ అబ్బాయి ఎగిరి 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 మైక్ అడిగి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఓకే, మీ పేరు? రిషిక. రిషిక. ఓకే రిషిక, చెప్పండి. అందరూ సమంత కోసం ఈవెంట్కి వస్తే నేను హర్షిత్ కోసం వచ్చా. హర్షిత్ ఒక్క హాయ్. మీరు కల్కి హర్షిత్ ఫ్యాన్సా? కాదు, హర్షిత్ రెడ్డి. ఓకే, సో హ్యాపీయా మీరు? హ్యాపీగా లేకపోతే హర్షిత్ అక్కడి వరకు పంపించమంటారా? హలో హలో అండి, చెప్పండి. యా పర్లేదు, చెప్పనివ్వండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నేను సమంతాన్ని చూడడానికి బొబ్బిలి నుంచి వచ్చాను మేడం. మిమ్మల్ని కలుసుకోవడానికి ఆవిడ ముంబై నుంచి వచ్చారు. బొబ్బిలి నుంచి వచ్చాను మేడం. యా, సో థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒక్కసారి నా కోసం హాయ్ చెప్పమనండి అందరినీ చాలు ఒకసారి. డెఫినెట్ గా ఆవిడ ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పడమే కాదు. మై నేమ్ ఈస్ గణేష్ మేడం, ఒకసారి హాయ్ చెప్పమనండి చాలు. ఓకే గణేష్, ఒకసారి ఓయ్ ఓయ్ అనిపించండి. మీకోసమా? ఒకసారి ఓయ్. ఏ గణేష్ కోసం అంటే ఒక ఓయ్. ఒకసారి ఓయ్, ఒకసారి ఓయ్. బొబ్బిలి. ఓకే, ఇంతకంటే ఎక్కువ అనాలంటే పే చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ ఎవ్రీవన్. అమ్మా, ఇక్కడ ఒక మెయిల్ యాంకర్ కి కాస్త స్పేస్ ఉంది, వచ్చి చేస్తే అయిపోతుంది. మీరు పిలిస్తే వచ్చేస్తా. వద్దు, తర్వాత నేను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని భయం వేసింది. ఓ మై గాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఫార్మసీ చదువుతున్నాను. ఓకే. అండ్ శామ్ని కలవడానికని పలాస నుంచి వచ్చాను. బా, ఓ నైస్. ఇక్కడ వైజాగే కాకుండా వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అవును. ఓకే, సో సమంత గారి ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చిన ఫిలిం ఏంటి? యశోద మూవీ. యశోద మూవీ అంటే మీకు చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీన్ తో సహా, ఒక సినిమాతో సహా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సినిమాలు బాగా చూస్తూ ఉంటారా? ఫుల్ గా ఓన్లీ సమంత మూవీస్. ఓన్లీ సమంత గారి సినిమాలు చూస్తూ ఉంటారా? నైస్. ఇప్పుడు మరి సమంత గారు ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీసుకొస్తున్నారు. ఇది ఆల్రెడీ వెళ్తాను నేను. ఇది ఆల్రెడీ వెళ్తారా? ఓ, ఇప్పుడు వెళ్ళమని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను అవసరం లే, నేను ఎలాగైనా వెళ్తా. మీరు చాలా నచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. నెక్స్ట్ యా కాదు, ఇంకా మనం టీంతో మాట్లాడిద్దాము. బట్ దానికంటే ముందు ఒక ఇద్దరితో మాట్లాడదాము. అగో ఆయన కూడా లైట్ వేసి పిలుస్తున్నారు. లైవ్ వెళ్తూ ఉంటుందండి, మీ ఆవిడ గారు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చూసారుగా అసలే. యా, వస్తుంది, మైక్ వస్తుంది. ఒకసారి ఆయనకి మైక్ ఇవ్వండి. అటు అక్కడ. యా,
యా, ఈ ఒక్కరు మాట్లాడేసిన తర్వాత మనం టీంతో మాట్లాడిద్దాము. తను చాలా వెయిట్ చేస్తుంది, ఇలా సూపర్ ఎనర్జీతో పిలవడం. జాగ్రత్త. హాయ్ మేడం, హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అందరికీ విష్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ నాకు ఒక్కదానికే కాకుండా అందరికీ ఒకసారి హాయ్ చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎక్కడి నుంచి? వైజాగేనా లేకపోతే? వైజాగే మేడం. వైజాగ్లో ఏమేం ఫేమస్? వైజాగే మేడం, బీచే ఫేమస్. సో ఇవాళ బీచ్ లో ఉండి సమంత గారిని చూడబోతున్నారు తెలుసా మీరు? అవును మేడం. పక్కనే అలలు, ఇంకో పక్క అందం. అవును ఎలా మేడం. అనిపిస్తుంది? చాలా బాగా సో అనిపిస్తుంది. ఏం అడగాలనుకుంటున్నారు సమంత గారు వస్తే? క్విక్ గా చెప్పండి. ఏం అడగాలనుకుంటున్నానంటే మేడం, మీ డైరెక్షన్లోని మా వైజాగ్లో మూవీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం అని ఒక్కటి అడుగుతాను మేడం. చాలు, నాకు అది చాలు. డైరెక్షన్ ప్రవీణ్ గారు, ఓకే. ప్రొడ్యూసర్ సమంత గారు. అవును మేడం. ఎస్. ఇంకోసారి ఓకే, ఒకవేళ నిజంగానే సమంత గారు వచ్చిన తర్వాత మీరు డైరెక్టర్ ఎప్పుడు అవుతారు అన్న క్వశ్చన్ అడుగుతాను మీ వైపు నుంచి నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వైజాగ్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సమంత గారికి కూడా చాలా ఓకే చాలా మేడం. చాలా ఒకసారి మా ఆనందంగా హస్బెండ్ అనిపిస్తుంది. మాట్లాడతారట మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీ యాంకరింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రేయాస్ మీడియా నోట్ దిస్ పాయింట్. పేమెంట్ ఇంక్రీజ్ చేయాలి. సమంత గారు ఎప్పుడు వస్తారని అందరు ఎదురు చూస్తున్నారు. ఇంకా? వచ్చే ముందు మీరు అందరినీ చాలా ఎంకరేజ్ చేసి ఉత్సాహపరుస్తున్నారు. సేమ్ టైం అలాగే డైరెక్టర్ ప్రవీణ్ గారు మా విశాఖపట్నం, వైజాగ్లో మూవీని చేయడం మా అందరికీ చాలా ఆనందకర విషయం. ఇలాగే ఇంకా మంచి మంచి మూవీలు చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ని కూడా మంచి పొజిషన్లో పెట్టి మంచి మంచి మూవీలు చేయాలని ప్రవీణ్ గారికి కంగ్రాట్ చెప్తున్నాం. అలాగే సమంత గారి గురించి చెప్పాలంటే సమంత గారు చాలా గొప్ప వ్యక్తి. ఒక సముద్రం సమంత అంటే సంస్కారం, సమంత అంటే సంప్రదాయం, సమంత అంటే సమస్యని పరిష్కారం చేయటం. సమంత గారు అంటే ఈ సృష్టికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్న వ్యక్తి. ఎన్ని కష్టాలున్నా ఎదిరించి ఆడపిల్ల ఎలాగా నిలబడాలనేది ఈ సమాజానికి గొప్ప మెసేజ్ ఇచ్చిన సమంత గారికి ఈ ఆడపిల్లలు చూస్తుంటే ఈరోజు వీళ్ళంత ఉత్సాహంగా ఈ అమ్మాయిలు అందరూ కూడా వచ్చారు. సమంత గారి ఇన్స్పిరేషన్. ఈ శుభం మూవీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ 9వ తారీఖున రిలీజ్ అయ్యి గొప్ప సక్సెస్ అయ్యి ఈ విశాఖపట్నం లొకేషన్లు కానీ విశాఖపట్నం పేరుని కానీ ఒక గొప్ప మెసేజ్గా ఇవ్వాలని చెప్పి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ఈ శుభం మూవీ టీం అందరికి కూడా. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సమంత గారు, ఆల్ ది బెస్ట్ ప్రవీణ్ డైరెక్టర్ గారు, ఆల్ టీమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్, సమంత గారి మీద మీ అంటే మీరు చూపించే అభిమానం అది కనిపించింది మీ స్పీచ్లో వినిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ. సో జనరలీ మనం అంటూ ఉంటాం ఇండస్ట్రీ అంటే లైక్ వేర్ ఎవర్ యూ గో మెయిల్ డామినేషన్ ఉంది అని. బట్ అలాంటిది ఇండస్ట్రీలో ఆవిడ ఎదిగిన విధానం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. సో యాక్ట్రెస్గా ఎన్నో సూపర్ హిట్స్ మనందరికీ ఇచ్చారు. ఆవిడ యాక్టింగ్తో మాయ చేస్తూనే వచ్చారు. తన జర్నీని, తన మజిలీని సక్సెస్ వైపుకి నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరందరూ ఇచ్చిన అభిమానంతో ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి శుభమన్న సినిమా మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. మే 9th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక సరికొత్త జోన్రా ఫిలిం, ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్తో మనందరినీ పలకరించబోతున్న సినిమా. సో మరి ఈ సినిమాకి సంబంధించి రైటర్గా వ్యవహరించిన వసంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ రిక్వెస్ట్ వసంత్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. బికాజ్ మీరు పంచే ఎనర్జీ వేదిక వరకు వస్తేనే అది ఉంటుందన్నమాట, ఆ జోష్ అండ్ ఆ ఉత్సాహం. ఓకే అంటే ఫస్టే పిలుస్తారు అనుకోలేదండి నేను. యా. సో హలో వైజాగ్. యాక్చువల్గా ఈ మూమెంట్ని నేను ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి నేను విజువలైజ్ చేసుకుంటున్నానండి. లైక్ 15 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఈ మూమెంట్ నా ఫస్ట్ మూవీ ఫంక్షన్లో మాట్లాడడం బేసికల్గా నేను విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నౌ I am in that moment actually. This is the reality that's happening right now for me. So, yeah. సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్ అండి అందరికీ. లైక్ మా ఎంటైర్ టీమ్కి,
మా ప్రొడ్యూసర్ గారికి, ప్రవీణ్కి, అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఫస్ట్ బేసికల్గా సమంత గారి గురించి మాట్లాడాలండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఆవిడ యాక్చువల్గా నమ్మి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు, అందరిలోకి విజిబిలిటీ వచ్చిందంటే బేసికల్గా సమంత గారి వల్లే కదా. సో అది ఆవిడ నమ్మినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అండి సమంత గారికి. అండ్ సెకండ్, హిమాంక్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, అందర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, ఆయన కూడా ఏం కావాలంటే అది సినిమాకి చేశారు, సమకూర్చారు, గ్రౌండ్ లెవెల్లో ఉండి అన్నీ చూశారు. అండ్ తర్వాత ప్రవీణ్ అండి, మన డైరెక్టర్. నేను ప్రవీణ్ సినిమా బండి చేసాము ఫస్ట్ ఫిల్మ్. ఇద్దరం కూడా అప్పుడే లైక్ వీ స్టార్టెడ్ అవర్ కెరీర్స్. ఇద్దరు వీ డిస్కవర్డ్ వాట్ సినిమా ఈజ్ బేసికల్గా. లైక్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తూ ఉంటుంది. ఇద్దరం కలిపి, నాకు ఇప్పటికీ గుర్తు, వాళ్ళ ఇంట్లో బేసికల్గా ఒక బోర్డు మీద కూర్చుని ఇద్దరం కలిపి చేసాము, ఇద్దరం కలిపి రాసాము. సో లైక్ హీఈస్ లైక్ బేసికల్గా ఒక కిడ్, ఒక చిన్నపిల్లలాగానే ఉంటాడు ప్రవీణ్. లైక్ ఒక సినిమా కానీ ఆ ప్యాషనేట్గా ఆలోచించడం కానీ అదంతా నాకు చాలా అండ్ ఈగో కానీ అది కానీ అసలు ఏముండదు. ఎవరి ఐడియా చెప్పినా తీసుకుంటాడు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆర్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ బేసికల్గా ఒక పెద్ద బిల్డింగ్ తగలడిపోతున్నా సో కూల్గా ఓకే బిల్డింగ్ తగలబడిపోతుందా అన్నట్లు ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లు ఆలోచిస్తాడు. సో చాలా కూల్ పర్సన్ యాక్చువల్గా. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. అండ్ మెయిన్గా ఇంకా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వెనకాతల ఒక బ్యాక్ బోన్లా నించుంది రాజ్ నిడిమోరు గారు. రాజ్ సార్ హూ ఇస్ లైక్ మై గురు ఆల్సో. ఆయన నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ నేను ఈ స్టోరీ ఒక హాఫ్ పేజ్లో చెప్పినప్పుడు ఆయన ఇందులో ఇది ఎలా చేయొచ్చు అది చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి మా మధ్య. అండ్ సో ఐ ఫెల్ట్ వెరీ చాలా ఏంటంటారు అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడం వెనుక ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ చాలా ఉన్నాయండి. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ రాజ్ సార్ ఆల్సో. అండ్ యా అండ్ ఆల్సో మంచి కథకి బేసికల్గా మంచి యాక్టర్స్ కావాలి. ఐ డోంట్ నో అసలు ఆ కాంబినేషన్ ఎలా కుదిరిందో. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ లైక్ సో పర్ఫెక్ట్ అండి. లైక్ ఒకటి రాసినప్పుడు కొన్నిసార్లు పర్వాలేదా బాగానే ఉందా అన్నప్పుడు బట్ వాట్ దే బ్రాట్ ఇన్ టు ద స్క్రిప్ట్ యాక్చువల్లీ అది చాలా ఎక్కువ. లైక్ మనం అనుకున్న దానికంటే ఎవరిని వీళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా తీసుకొచ్చారు అన్నది వచ్చింది. సో ఐఎమ్ లైక్ థ్యాంక్ఫుల్ ఫర్ ద యాక్టర్స్ ఆల్సో అందరికీ కూడా. అండ్ దెన్ ఫైనలీ ఇంకొక పాయింట్ అండి నేను చెప్పాలనుకున్నది. మనం బేసికల్గా అంటే సినిమా మీకు అర్థమయ్యే ఉంటుంది, హారర్ టీవీ సీరియల్ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్న హారర్ కామెడీ ఇది. మనం చాలాసార్లు యాక్చువల్గా సీరియల్స్ని తక్కువ చేసి మాట్లాడేస్తూ ఉంటామే, సీరియల్స్ ఏముందిరా, సీరియల్స్ ఏంట్రా అని సాగదీస్తున్నారు అది ఇది అని. బట్ నాకు ఒక్క మూమెంట్లో ఏమైందంటే ఒక పెద్ద వ్యక్తి బేసికల్గా ఒక పర్సన్ బేసికల్గా ఆల్మోస్ట్ తన దినచర్య తీసుకుంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 10:30 నుంచి 11 దాకా సీరియల్సే చూస్తున్నారు. సో ఒక్కళ్ళే ఉన్న ఆ వ్యక్తికి సీరియల్స్ బికేమ్ ఏ మోటివేషన్ టు లివ్ అన్నమాట. సో సీరియల్స్ ఆర్ ఒక ఎంటైర్ ఏజ్ గ్రూప్కి ఎంటర్టైన్ చేస్తున్నాయండి. ఆ రోజు నుంచే ఐ స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ సీరియల్స్. ఇట్స్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్ కదా అన్నట్లు అనిపించింది అనమాట. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ టీవీ సీరియల్స్ ఈజ్ ఆల్వేస్ దేర్. అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ దెన్ cinema is sometimes exaggeration of what's happening in a life kada. This is an exaggeration of సీరియల్స్ పట్ల ఉండే ఇష్టం అనుకోండి, పిచ్చి అనుకోండి, దానికి ఒక ఎగ్జాగరేషన్ని హారర్ ఫామ్లో తీసుకొచ్చాము. అండ్ చాలా సరదాగా ఉండే సినిమా అండి, మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు, మొత్తం చాలా సరదాగా ఉంటుంది. అండ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో May 9th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డెఫినెట్గా చూడండి, నచ్చితే అందరికీ చెప్పండి. ఐ థింక్ ఐమ్ డన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సక్సెస్ వసంత్ మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్
టుడేస్ స్పాన్సర్స్, టైటిల్ స్పాన్సర్స్. సో ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్, అవినాష్ గారు ప్రాజెక్ట్ హెడ్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాజెక్ట్. సో అఫ్ కోర్స్ మనం రీసెంట్గా భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అండ్ 97 ఎకర్స్లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో సో ఐకానికా సిటీ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. హాయ్ అవినాష్ గారు, యా దట్స్ యువర్ పొజిషన్. Hello Isaac, good evening everyone. So actually this is Avinash from Iconica Projects. First of all, I wanted to congratulate the team of Shubham on this. I think everyone are young and please. యా మనం అవినాష్ గారు విల్ డూ వన్ థింగ్, విల్ కంటిన్యూ కొంచెం ఒక చిన్న బ్రేక్, బికాజ్ మనం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో వారు వెన్యూలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. సో వారికి వెల్కమ్ చెప్పేద్దామా? సో తెలుగు చలనచిత్ర సీమలో తన జర్నీ అమోఘం అని చెప్పాలి, అద్భుతమైన సక్సెస్లు అందుకున్నారు. అండ్ ఎస్, నాట్ ఓన్లీ తెలుగు, సో పాన్ ఇండియా లెవెల్లో సూపర్గా విజయాలతో దూసుకు వెళ్ళడమే కాకుండా తనకంటూ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకున్న హీరో అనాలి తనని. సో అమేజింగ్ యాక్ట్రెస్, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్, వర్సిటల్ యాక్ట్రెస్. సో ఎస్, రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో దూసుకెళ్ళిన సమంత గారు ఇప్పుడు ప్రొడ్యూసర్గా శుభం అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని వస్తున్నారు. సో ఎస్, ఒక్కసారి వేదిక మీద ఒక్కసారి ఒక వేవ్ చూద్దామా? అనుల సముద్రము అని చెప్పి. సో యా, సో సమంత గారు, ఎస్ మీరు ఇంకా మాట్లాడడానికి టైం ఉంది కాబట్టి మనం సమంత గారిని కూర్చోబెడదాం. అండ్ ఎస్, మన ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేద్దాము ఇప్పుడు. సో మరింత హాయిగా మరింత అందంగా మారిపోయింది. ఆర్కే బీచ్లో ఒక పక్క సముద్రం, ఇంకో పక్క సమంత గారు ఉంటే ఎలా ఉంటుంది? సో మీరందరూ ఇవాళ తన్ని ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది, లైవ్లో చూడడం జరుగుతుంది. ఎస్, వన్స్ అగైన్ వారికి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ఓవర్ టు యూ అవినాష్ గారు. ఎస్, తను కంటిన్యూ చేస్తారు. అఫ్కోర్స్ నాకు తెలిసి అవినాష్ గారికి కూడా మాటలు రావట్లేదు ఇప్పుడు. సమంత గారు రాగానే ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. బట్ ప్లీజ్ గో హెడ్ అండి. హలో మ్యామ్. No, I don't take shit, I got no love
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no show up for the fakeness. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help.
had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. మొత్తం సిటీ కూడా ఈ సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. దెన్ సీత గారు షీఈ్ ప్రాబ్లీ ఇన్ బాంబే. థ్యాంక్ యూ సీత, షీఈ్ బీన్ అ గ్రేట్ హెల్ప్ విత్ ద స్టోరీ. వసంత్ గారితో కూడా చాలా ఐ థింక్ వసంత్ విల్ టాక్ అబౌట్ హర్ లేటర్, బట్ థ్యాంక్ యూ టు సీత. రాజ్ అండ్ డీకే ఇద్దరు హూ బిన్ గ్రేట్ సపోర్టర్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అంటే వాళ్ళ జీనియస్ ఇన్పుట్స్తో ఈ స్టోరీ డే బై డే బెటర్ అయింది అండ్ మీరు అందరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. few other people before I get to them. One thing I want to say is ఈ సినిమా చాలా హ్యాపీగా సంతోషంగా అందరం కలిసి చేసాం. సో నౌ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు, ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఇట్స్ వెరీ ఈజీ అండ్ అంటే నథింగ్ ఈజ్ అన్ ఎఫర్ట్. యూజువలీ ఇప్పుడు సినిమా ఇట్లా ఒక వీడియో పంపించండి, డబ్బింగ్కి రండి, రాత్రి రండి, పొద్దున్న రండి అని క్వశ్చన్లు ఉండవు. ఓన్లీ సరే ఎక్కడ రావాలి అని అడుగుతారు అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ టీమ్ అండ్ we're very thankful everybody from Shreya, Shalini and Shravani, then Harshit, Charan, Srinivas Gavireddy ఫోన్ మీద ఉన్నాడు, బిజీ ఉన్నాడు. కానీ నా వంశీ చాలా ఇప్పుడు సడన్గా వైరల్ స్టార్ అవ్వబోతున్నాడు తొందరలో. ఆల్రెడీ అయ్యాడు, ఇంకా పెద్ద వైరల్ స్టార్ అవ్వబోతున్నాడు. సో అండ్ అఫ్కోర్స్ ప్రవీణ్, మీ ఊరు చాలా బాగుందయా. కొంచెం ఇప్పుడే ఒక 1 hour బ్యాక్ ఫోన్ చేసి ఎక్కడి నుంచి ఆర్డర్ చేయాలి ఫుడ్ అంటే కామత్ హోటల్ అని చెప్పాడు. మంచి హోటలా? ఇంకా వేరే ఉంటే చెప్పండి. పీతలు, ఇట్లా మన సొరచాప, ప్రాన్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయో అడిగితే కామత్ హోటల్ అని చెప్పాడు అన్నమాట. వసంత్ అసలు నాన్ వెజ్ తిన్నాడు, సో వసంత్ అడగడం వేస్ట్. కానీ వసంత్ హ్యాస్ బీన్ ద వన్ ఫ్రమ్ డే 1 హూజ్ అంటే దీని మీద రోజు రాత్రి పగలు కూర్చుని ఈ స్టోరీని ఒక స్థాయికి తెచ్చి దాన్ని ఫైనలీ మనం షూట్ చేసి ప్రవీణ్ ద్వారా ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. ఫైనలీ couple of other very important people. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాజ్ గారు ఇక్కడ లేరు, కానీ ఆయన లేకుండా ఈ సినిమా ఐ థింక్ ఈ స్టేజ్కి వచ్చి ఇంత ఎక్సైట్మెంట్తో ఇంత కాన్ఫిడెన్స్తో మేము ఇక్కడ నిలబడుతున్నామంటే ఆయన వల్లనే. సో వెరీ బిగ్ థ్యాంక్స్ టు హిమ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్ and my own family. My wife, she couldn't be here, her name is Gitanjali, and my son who's 9 who's playing cricket. Probably I left IPL చూస్తున్నాను అనుకుంటా. కానీ మీరు నెక్స్ట్ వీక్ IPL చూడకుండా మా సినిమా చూడండి, IPL నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. సో ఐ థింక్ వితౌట్ దేర్ సపోర్ట్ I could not be away for 18 hours a day for the last 6-8 months. So thank you very much to them. So I hope this is a great start and I'm just setting the tone. సో బోరింగ్ ఇంటర్వ్యూలు అన్నీ ముందు అయిపోకూడదామని చెప్తే నేను వచ్చానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. May 9th మీరు అందరూ థియేటర్స్లో హౌస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ ఇక్కడికి మళ్ళా వస్తామని ఆన్ సమ్ నైస్ రోడ్ ట్రిప్ ఐఎమ్ లీవింగ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హిమాంక్షి. వైజాగ్ ఈజ్ అంటే చాలా లక్కీ అనమాట సినిమాకి. ఇక్కడ షూట్ చేసిన ఈవెంట్ చేసిన అది సూపర్ హిటే. ఇంతకుముందు అలానే ఉంది హిస్టరీ అంతా. సో డెఫినెట్లీ May 9 తర్వాత మళ్ళీ రావచ్చు సక్సెస్ మీట్ మనం ఇక్కడికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ సో ఈ చిత్రంలో డెఫినెట్గా ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు కూడా బంధం ఏర్పడిపోతుంది, జన్మల బంధం. ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట కూడా వీళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తుంటే, ఎస్పెషల్లీ దాంట్లో సమంత గారు ఉంటే అద్భుతంగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఆ సాంగ్ మేము ప్లే చేస్తున్నాం మీ అందరి కోసం. రెడీ ఉంది కదా, ఇక్కడ అందంగా డాన్స్ చేస్తున్నారు కానీ అక్కడ మాత్రం డాన్స్ చేయించారు అబ్బాయిలతో, మామూలుగా ఉండదు. May 9th ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ ఎస్,
ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరిని పిలుద్దాం? ఇంత మంచి సాంగ్ చూసిన తర్వాత మీరందరికీ నాకు తెలుసు వెంటనే పిలిచేయమంటారు. ఆవిడ మాట్లాడితే విందామని రెడీగా ఉన్నారని నాకు తెలుసు. కానీ మేము ఇంకొంచెం సేపటి తర్వాత పిలుస్తాం అనమాట సమంత గారిని. దానికంటే ముందు మనం వంశీ గారు రండి. ఆల్రెడీ వైరల్ అయిపోయారు, వైరల్ అవుతున్నారు, వైరల్ అవుతూనే ఉన్నారు. బేసిక్గా ఆయన దగ్గరికి వైరల్ ఫీవర్ కూడా రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన వైరల్ కాబట్టి. సో వంశీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆయన డైరెక్టర్ కూడా, యాక్టర్ కూడా, రైటర్ కూడా, ఇంకా నాకు తెలియదండి సింగర్. నేనే చెప్తున్నానండి. హాయ్ అండి. సో నాకు కొంచెం మాట్లాడడం కొంచెం కష్టం నాకు. దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్. సో వాట్ ఐ థింక్ ఐల్ డూ ఇస్ విత్ సమ్ హెల్ప్. శాలిని, కెన్ యూ కమ్? అయ్యో, ఆవిడ స్పీచ్ తర్వాత ప్లాన్ చేసామే. ఆమె అస్సలు సిగ్గుపడకుండా వచ్చేస్తుంది. సో పర్లేదు. ఓకే అండి, పర్లేదు. మీ మైక్ కూడా కావాలి. ఇంకో కావాలంటే ఇంకో 4-5 మైకులు తెప్పిద్దాం. నేను కూడా మీ అందరిలాగే సమంత గారి పెద్ద ఫ్యాన్. సో సమంత గారికి మన ఫ్యాన్స్కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం, కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం. వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్. వంశీ యాక్టర్, రైటర్, డైరెక్టర్తో పాటు ఒక మంచి సింగర్ కూడా. ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ ఆగాను, ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్కి, మ్యామ్కి, శామ్ మ్యామ్కి మధ్య ఉన్న బంధం కదా. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా, దాని తర్వాత నువ్వు పాడతావా? ఆ బంధం చెడగొట్టకుండా వాడు. సరే, నేను ట్రై చేస్తాను. నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ధైర్యంగా పాడు. సరే, టెన్షన్ వస్తుంది ఆల్రెడీ. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. పోయింది. మళ్ళీ ట్రై చేస్తా. ఫస్ట్ ఇట్లా పెట్టు. ఫస్ట్ స్టార్ట్ జరుగు. అంటే ఇది మేము మ్యూజిక్ వేసామండి మధ్యలో. ఇక్కడ నుంచి రావాలి. ఓకే. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. ఎలా జన్మ జన్మల బంధం, జన్మ జన్మల బంధం. క్లోజ్. పువ్వు తేనె బంధం ఇది జన్మ జన్మల బంధం. ఎందుకంత జన్మ అని అదోలా పాడుతున్నావు? ప్రేమ అలాంటిది. నీకు ఎమోషన్స్ లేవు, నీకేం తెలుసు? అది ప్రేమలా లేదు, ఇంకోలా ఉంది. ఓకే, నెక్స్ట్. ఏనాటిదో ఈ బంధం. అంత హై పిచ్ అది? వెళ్ళాలి పైకి. సరే, పైకి వెళ్ళాలి. ఓకే. ఏనాటిదో ఈ బంధం, ఏనాటిదో వినో, ఏనాటిదో ఈ అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. ఐ ట్రైడ్ అండి, నేను వంశీలా పాడలేను. సో షీస్ గెటింగ్ బెటర్. ఐల్ గెట్ బెటర్, ఐ ప్రామిస్. యా, ఓకే అండి. దట్స్ మై స్పీచ్. యా, దీని తర్వాత ఇంతకీ ఫ్యాన్గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం. ఇక్కడితో సమాప్తం అంటున్నారు ఆవిడ. శుభం. వెళ్దామండి, మనం అందరం వెళ్దాం కిందకి. మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నా, వెళ్ళిపోదాం అనుకుంటున్నా కిందకి. ఈ ఒక్క పాటతో నా చీర కుచ్చుల్ని పట్టుకొని కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. యా, ఇప్పుడు బేసిక్గా బాబు ఎవరి భార్యల్ని వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోండి. శుభంలో ఎవరి భార్యలు మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అమ్మా. సినిమాలో భర్తల దగ్గరికి ప్రతిదాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు. ఆవిడ ఎప్పుడో బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళారా, కరెక్ట్గానే కూర్చున్నారా? వంశీ గారికి ఎవరు లేరు, పర్వాలేదండి. మీ పాట మీతో ఉంది, మీ పాట మీతో ఉంది. ఓ హోమ్మా, ఈ ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన. సూపర్బ్. ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం? ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నాము గవిరెడ్డి గారితో. ఎస్, శ్రీను గారు, శ్రావణి గారు, ఫస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాం, అంటే పెద్దగా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని. సో ఫస్ట్ ఏంటి అంటే, అది
సమంత గారిని ఎవరు బెటర్గా తెలుసుకున్నారు, ఎవరికి బాగా సమంత గారు తెలుసు అనే క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఎవరికి తెలుసు అనేది లాస్ట్లో ఇప్పుడు తెలిసిపోతుంది. రిజల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే సమంత గారు ఇప్పటికిప్పుడు చెప్తారు కాబట్టి. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నవ్ అన్నట్టు నా క్వశ్చన్కి అనమాట అది. ఫస్ట్, ఈ స్క్రిప్ట్ వినగానే, అంటే సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అనమాట, ఈ స్క్రిప్ట్ వినగానే సమంత గారి ఫస్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. స్క్రిప్ట్ విన్నప్పుడు 100%. సినిమా చూసేసిన తర్వాత, అవుట్పుట్ వచ్చేసిన తర్వాత డబుల్ బ్లాక్ బస్టర్. అబ్బా సమంత గారు అంతేనా? రైట్ ఆన్సరా? సో యా, సో ఇప్పుడు సమంత గారు యాజ్ అ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఆ డిఫరెన్స్ ఏంటి? యాక్టర్స్గా ఇంకా మనం చెప్పే ఆలోచన ఏం లేదు, బట్ ప్రొడ్యూసర్గా అయితే సూపర్. యాక్టర్గా అయితే అది వేరే రేంజ్ కదండి, ఇంకా వేరే లెవెల్. ఓకే, కాదు, 2 ప్రశ్నలు మీరు చెప్పండి, మధ్యలో పంచుకోవాలి. క్యారెక్టర్ కదా, ఆయన ఆన్సర్ చేస్తారు. డామినేషన్ ఎక్కువైంది. ఇక్కడ కూడా టీవీ పెట్టి సీరియల్ వేయాలి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. యా, సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్, అంటే ఆ డిఫరెన్స్ ఏం చూసారు మీరు యాక్టర్లో? ఆవిడ ఏది చేసినా చాలా 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 బాగా చేస్తారు. ఏది చేసినా 100 మార్క్స్ కొట్టేస్తారు. సో మాకు కూడా ప్రొడ్యూసర్గా షీఈ్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అఫ్ కోర్స్, డెఫినెట్లీ. సమంత గారు అంటే బేసిక్గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే. మాకు తెలుసు మేడం, ఏది అడిగితే ప్రమోషన్ గట్టిగా అవుతుందో. అండ్ ఎస్, అండ్ ఇప్పుడు యా, మీ ఆవిడ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూసారుగా ఇంత గ్రేట్ సింగర్. అవును, ఆ పాట తర్వాత బంధం అయిపోయింది, ఇంకా గాన్. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే, సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం? అంటే హారర్ ఎలిమెంట్సా, ఎమోషనల్ సీన్సా, ఫన్నా? ఆవిడ లాక్కొని చెప్తా, సినిమాలో వైఫ్స్ హస్బెండ్ని కొట్టే సీన్ అయితే మ్యామ్ ఎంత ఎంజాయ్ చేశారంటే క్రేజీ, అసలు మమ్మల్ని కొడుతుంటే. ఓకే, క్రేజీ. యా, సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్, యా ఆవిడ మిస్ అయ్యారు, పర్వాలేదు మనం. యా, మీరు చెప్పండి, చెప్తున్నారు ఏదో. ఇది మై గెస్ ఈజ్ ఇట్స్ కామెడీ. ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్. మ్యామ్, am I right? ఓకే, షీఈస్ బిజీ. నో వరీస్, చెప్పండి మళ్ళీ. వాట్స్ ద, మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే హ్యూమరా, ఎమోషనా, హారరా, ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారో అని అడుగుతున్నాము. అసలు కామెడీ అన్నారు, రైట్? మీకు 100 మార్క్స్ వచ్చేసాయి శాలిని. ఎస్. అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో, అంటే షూటింగ్ గ్యాప్లో సమంత గారు రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటి? ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్లో మీరేమనుకుంటున్నారు? అది కరెక్టా కదా, గెస్ చేద్దాం. ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరీ మైండ్ఫుల్ అబౌట్ her day and what she's eating and her lifestyle. I think that's 100 out of 100 శాలిని. కరెక్టేనా సామ్జీ? ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేస్తే 1 మినిట్లో దొరుకుతుంది ఇవన్నీ. Ma'am, but I was right. ఈ ఆన్సర్ అందరికీ తెలుసు అని సమంత గారు క్యూట్గా చెప్పారనమాట. బేసిక్గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా. ఓ యా, కరెక్ట్, రైట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడే అండి, వీళ్ళే కదా మనకి మిగిలారు. అండ్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యూజ్ చేసే ఎమోజీ ఏముంటుంది? రైట్ ఆన్సర్ చెప్పాలి. టిక్ టిక్ 1. I think the one with like the swag. No. She said no immediately. ఫుల్ ఆఫ్ లవ్, హార్టే కదా అక్కడ. ఎంతమంది గుండెలు ఇక్కడ చప్పుడు పెరిగింది ఆవిడ రాగానే, వెంటనే చేతులైతే వేస్ట్ చేస్తూ ఉన్నారు. సూపర్. అండ్ అలాగే కొంచెం ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ అడగండి. నేను ఏమన్నా IAS ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నానా ఏంటి? వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్గా. ఇప్పుడు చాలా వస్తున్నాను మీ దగ్గరికి, వస్తున్నాను. వంశీ ఆన్సర్ ఇచ్చినా బాగుంటుంది. మనం జనరలీ ఊత పదాలు అంటాం కదా, ఎక్కువగా వాడుతూ ఉంటాం. నేను సో అంటూ ఉంటా, సో మీరు వెళ్ళనొచ్చు ఒక్కొక్కటి. సమంత గారు అలా వాడే ఆ ఊత పదం ఏంటి? దొరికిపోయానే ఈ మధ్య అయితే అంత శుభం కాదు. ఈ ఆన్సర్కి మీరు ఎలాగో వెంటనే ఓకే చేసేస్తారని, స్మార్ట్ అసలు మామూలుగా కాదు. అక్కడ బ్యాక్ నుంచి వచ్చింది ఒక ఆన్సర్, కాపీ ఒకటి చెప్తున్నా. రైట్. సో ఇప్పుడు వంశీని
ఫాస్ట్గా లైక్ నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి. సమంత గారికి ఇష్టమైన ఫుడ్? అన్నం. సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా. ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా. ఓడిపోయారు. ఓకే, సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ వైజాగ్. చేయడానికి? ఫాస్ట్గా సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా. అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు? నిజాలండి, నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి. నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో, మాటల రూపంలో. yes. ఓకే, సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా? శుభం. ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా? చేశారండి ఆవిడ. ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా? పంచ్ ఫలక్నామాకే పంచ అన్నట్టుందన్నమాట ఇక్కడైతే. సమంత గారికి వైజాగ్లో ఇష్టమైన ప్లేస్? నోవోటెల్, ఆర్కే బీచ్. ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయను. మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ. నేను ఇంకా ఏమి చెయ్యాలని అనుకోవట్లేదు. ఓకే, సమంత గారికి వంశీలో ఏమి ఇష్టం? గొంతు. క్రేజీ అసలు. వంశీ, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. ఇంతకంటే మా దగ్గర ప్రశ్నలు లేవు, మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు. ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి, మేము ప్రశ్నలు రాసుకుంటాం. సమంత గారికి ఏం అడగరా మీరు? సమంత గారి కోసం మేము స్పెషల్గా స్టేజ్ మీద ప్లాన్ చేసాం బేసిక్గా. ఓకే. సో యా, ఎందుకు మీకేమన్నా అడగాలంటే అడగండి, పర్లేదు. లేదు, ఈ క్వశ్చన్స్ బాగున్నాయి. అడగండి, పర్లేదు. రాట్లే క్వశ్చన్స్, వస్తే అడుగు. ఓకే, అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం. మీరు అందరూ 6 ఒకసారి వేదిక మీదకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం, రండి. వంశీ కూడానా? వంశీ ఒక పని చేయండి వంశీ, మీరు నేను స్టేజ్ మీదే ఉందాను, రండి. యా ప్లీజ్. ఎస్, కో యాంకర్. ఓకే, సో హర్షిత్, శ్రేయ, శ్రీనివాస్ గారు, శ్రావణి అండ్ శాలిని, చరణ్ హియో. సో శుభంతో మనందరినీ పలకరించబోతున్నారు. దానికంటే ముందు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? వంశీ ఎవరికి ఇద్దాం? టాస్ అవుతాం. చరణ్. ఫస్ట్ చరణ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, చరణ్ అన్న. ఇందాకే ఒక అమ్మాయి అంత గట్టిగా అరిచిండే. హలో వైజాగ్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్లీ సమంత మ్యామ్, హలో మ్యామ్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేము ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ వచ్చాము వైజాగ్ షూట్ చేయడానికి శుభము. వైజాగ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 3-4 డేస్ నిద్ర పట్టలేదు అనమాట. ఎందుకా అని ఆలోచిస్తే నాకేం అర్థమైందంటే, నేను వైజాగ్ నుంచి వెళ్ళా కానీ వైజాగ్ నాలో నుంచి వెళ్ళలేదు. దట్స్ హౌ మచ్ ఐ లవ్ దిస్ ప్లేస్ అండ్ పీపుల్ అండ్ ఫుడ్ అండ్ బీచ్. సో ఇట్స్ అమేజింగ్. ఇందాకే యాంకర్ గారు చెప్తున్నారు ఇక్కడ షూట్ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అవుతాయని. సో మా శుభం కూడా అలానే హిట్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ సమంత మ్యామ్, ఐ హ్యావ్ టు షేర్ సంథింగ్. మా కాలేజ్లో అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ మీకు ఎంత క్రేజ్ ఉందనేది మాకే తెలుస్తుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తున్నాం కాబట్టి. ఆల్మోస్ట్ మా కాలేజ్లో ఒక ఇంటర్లో కానీ బీటెక్లో కానీ 70-80% అమ్మాయిల ఫేస్బుక్ డీపీలు, ప్రొఫైల్ పిక్చర్లు మొత్తం సమంత మ్యామే ఉండేవారు. సో అప్పుడు నాకు ఒక క్రష్ ఉండేది, ఆమెది కూడా సమంత మ్యామ్ ఫోటో అనమాట. నేను అప్పుడు ఆమెకు మెసేజ్ చేస్తే ఆమె ఇగ్నోర్ చేసింది. సో నేను తనకి ఇప్పుడు పర్టికులర్గా చెప్దాం అనుకుంటున్నా, నేను సమంత మ్యామ్ గారి ఫోటో చూసి నువ్వు మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేసావు. ఈరోజు నేను ఆ డీపీలో ఉన్న సమంత మ్యామ్తో సినిమా చేశా. ఓకే, జోక్స్ అసైడ్, ట్రైలర్లో చూసినట్టే నాకు మ్యామ్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ మ్యామ్. నేను కాలేజ్లో అప్పుడు ఎంత అడ్మైర్ చేశానో మ్యామ్తో వర్క్ చేశాక ఇంకా ఎక్కువ అడ్మైర్ చేస్తున్నా. ఎందుకంటే వెన్ యూ సీ హర్ వర్క్ యూ విల్ అండర్స్టాండ్ వై షీ ఈస్ దేర్. తను ప్రతి డైలాగ్కి ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఓకే ఇది ఎలా చెప్పొచ్చు అని. స్టిల్ షీ హ్యాస్ సేమ్ ప్యాషన్. Day 1 ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు అనిపిస్తుంది. మ్యామ్, యువర్ అన్ ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ మా ప్రవీణ్ అన్న డైరెక్టర్ గారు అండ్ వసంత్ గారు రైటర్ గారు, నేను వాళ్ళిద్దరి గురించి కలిపి మాట్లాడతా బికాస్ దే ఆర్ లైక్ బాడీ అండ్ సోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మా వసంత్ గారు ఎంత బాగా రాశారు అంతే బాగా మా ప్రవీణ్ కందిరేగల గారు డైరెక్ట్ చేశారు. నేను సినిమా బండి చూడంగానే ఫ్యాన్ అయిపోయా, ఏదో ఒక రోజు వీళ్ళతో వర్క్ చేయాలనుకున్నా. బట్ హర్షిత్ చెప్తుంటాడు అప్పుడప్పుడు స్టార్స్ ఎలా అయినాయని అని చెప్పి, అలానే నేను కూడా వచ్చి ప్రాజెక్ట్లో పడా అనిపిస్తుంది.
అలానే మా డిఓపి మృదుల్ కానీ, ఇక్కడ మా విఎఫ్ఎక్స్ బ్రో నిఖిల్ కానీ, అందరూ నాకు కొన్ని పేర్లు గుర్తుకు రావట్లేదు యాక్చువల్గా, ఐఎమ్ సారీ. హిమాంగ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ ఇస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి క్లింటన్ ఇస్తున్నారు. థియేటర్లో పగిలిపోతుంది. డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇది డెఫినెట్గా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలండి మీరు, ఎందుకంటే కామెడీ, హారర్ ఇవన్నీ ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్సెస్. ఒక 10 మందితో కలిసి కూర్చొని చూస్తేనే మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మా కాస్ట్ గురించి చెప్పాలి. మేము ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. అండ్ మోర్ దాన్ అవర్ కొలీగ్స్ వీ బికేమ్ ఫ్యామిలీ. సో అగైన్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ పికింగ్ అస్. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయ్యాము. షూట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం మేము సినిమా. అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ హోప్ఫుల్లీ. డూ వాచ్ శుభం May 9th. ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం. నేను బీటెక్ అయిన తర్వాత నాకు కొన్ని రోజులు జాబ్ లేదు. ఆబ్వియస్గా మనకున్న బ్యాక్లాగ్లకు జాబ్ రాదు కాబట్టి అప్పుడు నేను రోజు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ వీక్ మమ్మీ ఒక 1000 ఉంటే ఈ మమ్మీ, 2000 ఉంటే ఈ మమ్మీ అని అడిగేవాడిని. మమ్మీ ఇచ్చేది. కానీ అప్పుడు మమ్మీ ఏమనేదంటే, అరే నేను నీకు డబ్బులన్నీ ఇస్తున్నాను, ఏంట్రా నువ్వు అసలు నువ్వు ఏం చేస్తావు అంటే, నేను చెప్పేవాడిని మమ్మీ ఏదో ఒక రోజు ఒక పెద్ద స్టేజ్ మీద నీ గురించి నేను మాట్లాడతాను అని చెప్పి. మమ్మీ దాట్ డే ఈస్ టుడే. ఐ లవ్ యూ సో మచ్. యువర్ మై ఇన్స్పిరేషన్, యువర్ మై హీరో. సో చెప్పేసా, మన బాకీ క్లియర్. సో ఎనీవేస్ డూ వాచ్ శుభం ఇన్ థియేటర్స్ May 9th విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శాలినికి ఇద్దాము. మేము బ్రేక్ చేయాలి. చాలా చిన్న స్పీచ్ చరణ్. హాయ్ వైజాగ్, నా పేరు శాలిని. సో ఫస్ట్ అదే పొద్దున్న నుంచి స్పీచ్ ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగారు. నేను ఫ్లోలో ఏదొస్తే అది మాట్లాడతా అని చెప్పా. బట్ ఐ థింక్ దట్ వాజ్ అ బ్యాడ్ ఐడియా. కొంచెం ఏదైనా ప్రిపేర్ అవ్వాల్సింది, బికాస్ ఐఎమ్ గోయింగ్ బ్లాంక్ రైట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, ఐ నో యూ డోంట్ లైక్ వెన్ వీ ప్రేజ్ యూ, బికాస్ కాంప్లిమెంట్స్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని నాకు అనిపించింది. సో ఐ ఓన్లీ సే వన్ థింగ్. Thank you so much. Thank you for making this film. Thank you for putting in the money and the effort to make such a fab film and picking such a great story. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ప్రవీణ్ సార్ నాకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, స్టోరీ నరేట్ చేసినప్పుడు, ఐ వాజ్ లైక్ అసలు ఇలాంటి స్టోరీ ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఇంత కొత్తగా ఉంది అని చెప్పి ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ డెఫినెట్లీ వసంత్ సార్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాలో ఏం వర్కౌట్ అవ్వకపోయినా రైటింగ్ బాగుంటే ఆ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో వసంత్ సార్, ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆల్రెడీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ పీపుల్ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్. అండ్ ప్రవీణ్ సార్ గురించి చెప్పాలి అంటే, అసలు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాము, మా ముగ్గురికి ఇట్లా దెయ్యాలు పడతాయి కదా సినిమాలో, కానీ ప్రవీణ్ సార్కి ఒక పూనకం లాంటిది వస్తుందన్నమాట ప్రతి షాట్ ముందు, ప్రతి సీన్ ముందు. అది అసలు ఐ థింక్ ద జాయ్ దట్ యు సీ ఇన్ హిజ్ ఐస్ తను డైరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇట్స్ అ ప్యూర్ జాయ్ ఫర్ అస్ టు వాచ్ హిమ్ డైరెక్ట్. ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ సార్. అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్నా, సో ఐ కట్ ఇట్ షార్ట్. అండ్ మై వండర్ఫుల్ కో యాక్టర్స్, అసలు ఎవ్రీబడి, ఐఎమ్ సూపర్ గ్లాడ్ దట్ ఐ యాక్టెడ్ విత్ యూ. ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ హ్యాపీ అని. సో ఐఎమ్ ఎండింగ్ ద స్పీచ్ విత్ దిస్. నెక్స్ట్ వంశీ, ఎవరిని పిలుద్దాం? శ్రియా. ఓకే, శ్రియాని కొంచెం హోల్డ్ చేద్దాం, అంటే పేరు. ఓకే ఓకే, షూర్ షూర్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, గవిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. దాని తర్వాత శ్రావణి. ముందుగా మా శుభం సినిమాకి అంతా శుభం జరగాలని ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గవిరెడ్డి, మాది పక్కనే నర్సీపట్నం. చిన్నప్పటి నుంచి ఇదే బీచ్లో ఎన్నో ఈవెంట్లు చూస్తున్నాం. చాలామంది యాక్టర్స్ అందరూ పైన ఉంటున్నారు, మనం కొంచెం కింద దగ్గరగా వచ్చాం. ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నాం. సో దీనికి ట్రాలాలా సమంత గారు, థ్యాంక్ యూ సమంత గారు. సమంత గారు గురించి ఒక మాట చెప్పాలి. ట్రైలర్లో చూశారు మీరు, మాత అని. నిజంగానే అంటే ఈ జనరేషన్లో నాకు తెలిసినంత వరకు చాలామంది హీరోయిన్స్ వచ్చారు, చాలామంది
సక్సెస్ అయ్యారు. బట్ ఎంతో ధైర్యం చేసి మళ్ళీ అదే డబ్బుని తీసుకొచ్చి సినిమా మీద పెట్టి మళ్ళీ సినిమా తీయాలనుకోవడం ఉంది చూడండి, ఆ డేరింగ్, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే లైక్ ఇందో మాత అనిచ్చారే మీరు అంటే మీరు తీసిన ఒక సినిమా వల్ల మీ క్యారెక్టర్ మాత అన్నారు, ఇంతమంది కొత్త యాక్టర్స్కి జన్మ వచ్చినట్టే అండి. లైక్ అంటే ఎన్నో రోజులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో అవ్వాలనుకుంటాం. సో ఇంతమంది అందరికీ ఒక స్టార్ అవ్వాలనుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక దారి ఇచ్చారు. దీనికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు శుభంతో ట్రాలాలా బ్యాండ్ స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి అంతే శుభం జరగాలి, మీరు మరిన్ని సినిమాలు తీయాలి, అన్నీ బ్లాక్ బస్టర్లు అవ్వాలి. మీ వెనకాల మిమ్మల్ని ప్రేమించే అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు, మిమ్మల్ని ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ కండ్రేగల్ గారు, వైజాగ్ మనూరే మనార్కి బీచే. మనోడి గురించి చెప్పాలంటే జనతా గదిలో డైలాగ్ ఉంటుంది, రేరుగా కొన్ని మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్లో అలాంటి మొక్కలు జాగ్రత్తగా కాపాడుకోవాలని. సో అది నాకు చాలా ఇష్టం. ప్రవీణ్ గారు కోపం లేదు, స్వార్థం లేదు, భయం లేదు, ఏమీ లేదు, అన్నీ ఒకటికే రియాక్షన్. ఆకలేస్తుంది తినేద్దాం, ఎండకాసేస్తుంది నీడకెళ్ళిపోద్దాం, పదండి షూటింగ్ చేసేద్దాం, ఏదైనా తీసుకొని ఇలాంటి మనిషిని నేను రేరుగా చూశాను. సో మీరు అలాగే ఉండండి, మీరు అలాగే పనిచేయండి. సూపర్, లవ్ యూ. ఇంకా వసంత్ గారు, నర్సీపట్నం మా ఊరే ఒకటే. సో వసంత్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా డైలాగ్ కరెక్షన్ చెప్పి, సరే మనలో కొంచెం డైరెక్టర్ ఉన్నాడు కదా, ఏదన్నా చెప్తామంటే అదిరిపోయింది కానీ వద్దండి తగ్గించేద్దాం అంటారు. ఏమైంది సార్ బాగుందన్నారు కదా, వద్దు ఆపే అంటారు. సో థ్యాంక్ యూ వసంత్ గారు, చాలా మంచి జర్నీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ హేమంత్ గారు వస్తారు సీరియస్గా, ఫస్ట్ డే చూశాను, ఎవర్రా బాబు ఇతను ఎంత సీరియస్గా ఉన్నాడు, నవ్వడు, హాయ్ చెప్పరు, మాట్లాడరు, ఏంటి భయం వేసేది. ఫైనల్గా షూటింగ్ అయ్యేసరికి ఓ బ్రదర్ లాగా ఫైనల్గా అందరితోనే చాలా, అంటే నాతో పర్టికులర్గా చాలా క్లోజ్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మృదుల గారు, కెమెరామ్యాన్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు బట్ రాలేకపోయారు. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ ఒక సినిమా పనిచేసినప్పుడు చాలా తక్కువ మంది మనసుకి నచ్చుతూ ఉంటారు, బట్ ఈ సినిమా పనిచేసినప్పుడు ఇంత మంచి ఫ్రెండ్స్ని సంపాదించగలిగాను. అలాగే రాకేష్, ఆర్య, ప్రతి ఒక్కరు చాలా మంచి మనుషులు నాకైతే ఈ సినిమా ద్వారా నేను సంపాదించుకోగలిగాను. సో ఫైనల్గా శుభం అందరూ హారరు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. మన ఇంట్లో మన అమ్మలు నాన్నలు చాలామంది పెద్దవాళ్ళందరూ సీరియల్ చూస్తూ ఉంటారు. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత అంటే ఇందాక నేను బ్లాక్ బస్టర్ అని అంటే ఎలా అంటున్నారు మేడం గారు డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఎందుకంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ హారర్తో పాటు ఒక మంచి ఎమోషన్ ఉందండి. అదేంటంటే మనం ఇంట్లో అమ్మలో సీరియల్ చూస్తుంటే ఎందుకు చూస్తున్నారు ఏంటి అని ఒక చిన్న కసురుకుంటాం. వాళ్ళకి ఏం కావాలి అనేది ఆ సీరియల్లో వెతుకుతూ ఉంటారు, ఆ సీరియల్లో ఉంటుంది, అది జరగాలని కోరుకుంటారు. సో అది మనం మన అమ్మమ్మలకి ఎవరికైనా సీరియల్ చూసే ఆడవాళ్ళకి అది కోరుకుంటారన్న విషయం నాకు అర్థమైంది. ఈ కథ విన్న తర్వాత నాలో చాలా చేంజ్ వచ్చింది. సో డెఫినెట్గా సినిమా చూశాక చాలామంది ఆల్ఫా పురుషులు మారాల్సిన పరిస్థితి వస్తుంది. సో థ్యాంక్ యూ. సో ఫైనల్గా May 9 శుభం చాలా మంచి సినిమా, ఫ్యామిలీతో పాటు కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, ఆల్రెడీ చాలామంది ఆల్ఫా పురుషులకి నించొని చూస్తున్నారు. మీరందరూ తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి, తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫైనల్గా సమంత గారిని ఈవెంట్ని చూడడానికి మా ఊరు నుంచి, మా కొండలగర నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్కి, అలాగే మా అమ్మ, మా అక్క, మా అత్త అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలానే మీరు వెళ్తూ శ్రావణి లక్ష్మి గారికి మైక్ ఇచ్చేస్తే. హాయ్ వైజాగ్, వాట్సాప్. ఏంటి సంగతులు? థ్యాంక్ యూ గైస్ సో మచ్. చాలా బాగుంది ఈవెంట్. వైజాగ్లో శుభం గురించి ఇలా సెలబ్రేట్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. సమంత మ్యామ్ ఫ్యాన్స్ అందరికీ హలో, క్రేజీ, మీరంతా మామూలు కాదు. Thank you. So ma'am, firstly, thank you so much for giving us this wonderful opportunity for such a wonderful film, wonderful character. Thank you so much, ma'am. Andarki thank you తప్ప నేను చేంజ్ చెప్పాలో నాకు తెలియట్లేదు ఇప్పుడు. బట్ హిమాంక్ థ్యాంక్ యూ, ప్రవీణ్ థ్యాంక్ యూ, వసంత్ థ్యాంక్ యూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ, మేకప్ అండ్ హెయిర్ డిపార్ట్మెంట్ నాగరాజ్ అంకల్, గంగాధర్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మృదుల్కి అండ్ దిస్ వండర్ఫుల్ క్యాస్ట్. నిజంగా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అందరం, అండ్ ఐమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. అండ్ యా, శుభం May 9 వస్తుంది, చచ్చినా చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ గైస్. చచ్చినా చూడాల్సిందే. ఇప్పుడు
ఏదో లాక్కొని ఏదో చెప్దాం అనుకుంటున్నారు శాలిని, ఏదో ట్రై చేశారు కానీ వద్దంటున్నారు మళ్ళీ. థ్యాంక్ యూ. శ్రావణికి థ్యాంక్ అదే అన్ని థ్యాంక్ యూస్లో శ్రావణికి కూడా థ్యాంక్ యూ. అండ్ నా శ్రియా విల్ స్పీక్. హాయ్ గాయ్స్, హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు అందరూ? కొంచెం ఎనర్జీ గాయ్స్, వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నాం మనం. మీరందరూ టీజర్ చూశారు కదా, ట్రైలర్ కూడా చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మే 9 జగదాంబ మీ అరుపులతోటి పేలిపోవాలి, అలా ఉండబోతుంది మూవీ కూడా. ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీస్, మమ్మీ, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని అందరితో వెళ్ళండి. వాళ్ళందరితో వెళ్తేనే ఇంకా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా సీరియల్ గురించి ఉంది, సో క్రేజీ ఉండబోతుంది. అండ్ ఫస్ట్లీ సమాంతా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్, వాట్ అ స్టోరీ సార్, థ్యాంక్ యూ సార్, క్రేజీ స్టోరీ రాశారు. అండ్ ప్రవీణ్ సార్ దాన్ని ఇంకా అమేజింగ్గా డైరెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, మై కాస్ట్, ద క్రూ, ఎవ్రీబడి. ఈ మూవీని ఇంత బాగా తీసినందుకు, ఫైనలీ మీ అందరి ముందుకు తీసుకొచ్చినందుకు. సో మే 9 జగదాంబాకి వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? అరవండి, ఇంకా ఇట్లున్నారే. అండ్ ఇప్పుడు చరణ్ వాళ్ళ మమ్మీ గురించి చెప్పి, నేను మా మమ్మీ గురించి చెప్పకపోతే మా మమ్మీ నన్ను వేసుకుంటుంది ఇంట్లో. సో మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డ్రెస్ నాకు ఇచ్చినందుకు, ఈ డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీరందరూ మీ ఫ్యామిలీస్తో శుభం అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ గైస్ ఇన్ థియేటర్స్ ఆన్ May 9th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కల్కి ఫేమ్ హర్షిత్ రెడ్డి విల్ స్పీక్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది చాలా స్పెషల్ మూమెంట్, నాకు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఈ విజువల్ కోసం. అండ్ ఫైనలీ ఈ ఈవెంట్ వైజాగ్లో అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వైజాగ్తో నాకు కొంచెం స్పెషల్ కనెక్షన్ ఉంది. నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు గీతంలో ఫ్రెండ్స్ ఉంటుండే, నేను ఎప్పుడు ఇక్కడికి వస్తుండే. అండ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ బీచ్ రోడ్లో బండి మీద ఒక రౌండ్ వేస్తే చాలు మొత్తం రిఫ్రెష్ అవుతుండే. కార్ రెంట్కి తీసుకొని అరకుకి వెళ్ళడము, ఇదంతా మా రిచువల్ ఉండే. అండ్ మా షూటింగ్ కూడా వైజాగ్లోనే అయింది. అండ్ ఈ స్పెషల్ మూమెంట్ వైజాగ్లో అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను మీకు 5 రీజన్స్ చెప్తా శుభం ఎందుకు చూడాలో. అందరూ అన్నీ చెప్పేసారు, బట్ ఓకే. ఫస్ట్ రీజన్ ఈజ్ డెస్టినీ అండి. ఐ నో మీకు ఇది కొంచెం వినడానికి వింత ఉంటుంది, బట్ నాకు ఈ సినిమా ఎట్లొచ్చిందంటే అది ఒక మూవీలో ఒక సీన్లా ఉంటుంది. నేను చెప్తే, నేను ఏదో యాడ్ షూట్కి బాంబేకి వెళ్తుంటే నన్ను వెనకాల నుంచి ఒక మనిషి ట్యాప్ చేసి మెయిల్ అబ్బాయి అన్నాడు. అంటే నేను 4 years బ్యాక్ మెయిల్ అని ఒక సినిమా చేసిన. మెయిల్ అబ్బాయి అంటే తిరిగి చూస్తే అది రాజన్ డీకే సార్. అప్పుడు నాతోని మేము తెలుగులో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాము, మా మైండ్లో కొన్ని ఆప్షన్స్ ఉండే, బట్ మనం ఇక్కడ కలిసినాము ఎయిర్పోర్ట్లో అంటే మేబీ ఇట్స్ అ సైన్, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ అన్నారు. ఆ మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ అది అప్పుడెప్పుడో ఇట్లా డైరెక్టర్లు యాక్టర్లని రోడ్ల మీద లేకపోతే మాల్స్లో ఎక్కడైనా కనిపిస్తే సెలెక్ట్ చేసుకుంటారని వినడం, కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో అదొక మిరాకిల్ జరిగింది. శుభం ఈజ్ నాట్ జస్ట్ అ హారర్ కామెడీ, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బౌన్ అవుట్ ఆఫ్ మిరాకిల్. ఇలాంటివి చాలా రేర్గా అవుతాయి, అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ ఫిలిం అని నేను ఫీల్ అవుతున్నా. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ ద స్టోరీ. నేను రాజ్ సార్ చేద్దాం ప్రాజెక్ట్ అన్న తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక భయం ఉండేది. అంటే ఎలాగైనా మంచి స్టోరీ ఉంటే బాగుంటుందని. సో నేను, మా ప్రొడ్యూసర్ హిమాంక్ అండ్ ప్రవీణ్ సార్, వసంత్ గారు ఒక రూమ్లో కూర్చొని నాకు స్టోరీ నరేషన్ అయింది. అండ్ నేనైతే నాన్ స్టాప్ 2 గంటలు నవ్వుతూనే ఉన్నా. అసలు హారర్ కామెడీ ఇలా కూడా తీయొచ్చా అంటే ఆ సీన్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ హారర్ కామెడీ అంటే అంత లాజిక్ లేకుండా సంథింగ్ ఏదో ర్యాండమ్గా ఉంటుంది. బట్ దిస్ ఫిలిం హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, మంచి ఎమోషన్స్ ఉంటాయి. అసలు ఈ సిచ్యువేషన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వసంత్ సార్ అద్భుతమైన స్టోరీ రాశారు పేపర్ మీద. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. ఆ స్టోరీని లైఫ్కి తీసుకురావడానికి ప్రవీణ్ గారు మ్యాజిక్ చేసారు. అసలు ప్రవీణ్ సార్ ఎట్లా అంటే ఒక సునామీలా ఉంటాడు సెట్ మీద. ఆ మనిషి ఎనర్జీని మనము కంట్రోల్ చేయలేము. అండ్ ఆ ఎనర్జీ మాకు ట్రాన్స్లేట్ అయింది, అది స్క్రీన్ మీద మీకు రేపు కనిపిస్తుంది.
ఒక సీన్ పేపర్ మీద ఉన్న దాన్ని ఒక 10 times మోర్ ఫన్నీయర్ చేస్తాడు ఆయన సెట్ మీద. అండ్ అన్న నీతోని అసలు వర్క్ చేయడము ఒక యాక్టర్కి ఈజ్ అ కంప్లీట్ ఇట్స్ అ జాయ్. అంటే చాలా రేర్గా అలా అనిపిస్తుంది యాక్టర్స్కి. నీతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ మీటింగ్ యూ ఆల్సో, ఇలాంటి మనిషిని అసలు మీరు ఎప్పుడు కలవరు అసలు. చాలా రేర్ జెమ్ ఆయన. అండ్ యా, థర్డ్ రీజన్ ఈజ్ యాక్టర్స్ అండి. యాక్టర్స్ ఒక నన్నెట్లా కనిపెట్టిందో ఈ స్క్రిప్ట్, నన్నెట్లా ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకుందో, ఈ యాక్టర్స్ అందరూ కూడా స్క్రిప్టే చూస్ చేసుకుంది. చరణ్ది నాది కొంచెం సిమిలర్ జర్నీ. మేము కూడా ఇన్స్టాగ్రామ్ నుండి వీడియోస్ చేసుకుంటా, తర్వాత యూట్యూబ్లో చేసి, దాని తర్వాత చాలా ఆడిషన్లు ఇచ్చి ఫైనలీ మా ఇద్దరు జర్నీ కూడా సిమిలర్ ఉంటుంది, చాలా రిలేట్ అవుతా. అండ్ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మ్యాడ్ తర్వాత ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిండు ఇందులో. అండ్ నెక్స్ట్ గవిరెడ్డి గారి గురించి స్పెషల్గా చెప్పాలండి. ఈయన అసలు మామూలు మనిషి కాదు. ఈయన ఒక డైరెక్టరు. అండ్ ఈయన లేట్గా వచ్చినా, చాలా లేటెస్ట్ అడిషన్ మా సినిమాకి. లాస్ట్ మూమెంట్లో వచ్చినా కూడా ఆ మనిషి ఒక డైరెక్టర్. అంటే ఒక డైరెక్టర్ ఎప్పుడు ఒక డైరెక్టర్ లానే చూస్తుంటాడు యాక్టర్స్ని కూడా. బట్ ఈయన మాతో కలిసిపోయిన విధానం అసలు అది చాలా రేర్ అండి. అంటే మాకంటే ఇంకా ఎక్కువ హంబుల్ ఉంటాడు. మేమే ఆయన మీద ఇంకా పంచలేస్తుంటాం. అసలు ఆయన ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. నీ వల్లనే నేను అసలు షూట్ అంతా చాలా ఎంజాయ్ చేసిన. మా ముగ్గురు కాంబినేషన్ సీన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ శ్రియతోనే నేను ఎక్కువ సీన్స్ చేసిన, మొత్తం శ్రియతోనే ఉంటుంది. అండ్ అసలు నేను ఒక యాక్టర్కి ఇంత డెడికేషన్గా నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నేను పనిచేసిన యాక్టర్స్లో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ యాక్ట్రెస్. ఎవ్రీడే వర్క్షాప్ ఉందా వచ్చేస్తుంది, ప్రమోషన్ ఉందా వచ్చేస్తుంది. అసలు నో అనే చెప్పే ప్రసక్తే లేదు, ప్రతి దానికి వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్ వర్కింగ్ విత్ శ్రియ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. అండ్ శ్రావణి కూడా యూఎస్ నుండి వచ్చి, ఎట్లా స్క్రిప్ట్ చూస్ చేసుకుందని చెప్తున్నా కదా, యూఎస్ నుండి వచ్చి అసలు తను కష్టపడి ఫ్యామిలీకి దూరంగా వచ్చి ఇక్కడ వచ్చి యాక్టింగ్ పర్స్యూ చేస్తుంది. అండ్ షీ కిల్డ్ ఇట్. అసలు ఈమె పర్ఫార్మెన్స్ మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు. సినిమాలో ఎంత స్వీట్ పర్సనో, దయ్యం అయిన తర్వాత అంత వైలెంట్ పర్సన్ ఈమె. అండ్ శాలిని మా అందరి ఫేవరెట్. శాలిని ఫేవరెట్. అండ్ శాలిని కామెడీ సీన్స్ అయితే మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ. ఈ శుభం టీం అంతా నాకు ఒక ఫ్యామిలీ లాగా, మేము రోజు కలిసి హ్యాంగ్ అవుట్ అవుతున్నాం. ఈ ఫిలిం నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది. అండ్ నేను ఎప్పుడు అంటుంటా సక్సెస్లో 3 Sలు ఉంటాయని. అది మా ముగ్గురు హీరోయిన్లు శ్రియ, శాలిని అండ్ శ్రావణి. అండ్ అంతకన్నా పెద్ద ఎస్ మీకు తెలుసు ఎవరో. అండ్ ద 4th రీజన్ ఈజ్ ద మ్యూజిక్. అసలు క్లింటన్ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా పెప్పి, అసలు కొత్త మోడర్న్ టచ్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇది ఎంత ట్రెడిషనల్ ఫిలిం అయినా కూడా దీనికి ఒక రాక్ అది ఇచ్చిర్రు ఆ టచ్. అండ్ లాస్ట్లో ఎంటర్ అయిన మా వివేక్ సాగర్ ఇచ్చిండు మ్యూజిక్. అసలు మీరు థియేటర్స్లో మామూలుగా ఎంజాయ్ అయ్యారు. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మీరు అసలు థియేటర్స్లో షేకే. అదైతే డెఫినెట్లీ నమ్ముతున్నా. అండ్ ద 5th రీజన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా. ద 5th రీజన్ ఈజ్ సమంత మ్యామ్. ఐ లవ్ యూ మ్యామ్. అసలు ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు తెలియదు అనుకుంటా, నేను యాక్చువల్లీ ఓబేబీకి ఐ ఆడిషన్ అనమాట. ఐ ఆడిషన్ టు ప్లే వన్ ఆఫ్ ద బ్యాండ్ క్యారెక్టర్స్. బట్ అప్పుడు రాలేదు. బట్ కట్ చేస్తే 5 years తర్వాత నేను మ్యామ్ సినిమాలో ఒక హీరోలా చేస్తున్నా. ఈ టైటిల్ సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ హీరో అన్న టైటిల్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు మై హార్ట్ ఫర్ ఎవర్. ఇలాంటి ఆపర్చునిటీ రావడం చాలా రేర్. అండ్ మ్యామ్ మీరు ఎన్ని సినిమాలు చేసినా మీ ఫస్ట్ హీరో మాత్రం నేనే. నో వన్ కెన్ టేక్ అవే దట్ ఫ్రమ్ మీ. అండ్ సమంత గారు ఏది చూస్ చేసుకున్నా అందులో క్వాలిటీ ఉంటుంది, ఒక హానెస్టీ ఉంటుంది.
అండ్ అదొక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. తను చేసిన రోల్స్ కానీ తను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ చూసింగ్ శుభం. శుభం లాంటి సినిమా ఎవరితోనైనా తీయొచ్చు, బట్ కొత్త వాళ్ళని ఎంచుకొని మా అందరికీ ఒక స్టేజ్ ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I want to thank Himang, our other producer. Himang, I found a brother. Thank you so much for constant support. I want to thank all the ADs, అందరు ADSకి థ్యాంక్ యూ. అక్కడ ఇంకా వాళ్ళు మిక్సింగ్లో డిఐలో చాలా బిజీ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ రాలేకపోయారు, బట్ మీ అందరి వల్లనే మేము ఇక్కడ నించున్నాం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఫాలోవర్స్. నేను ఫస్ట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్పటి నుంచి, యూట్యూబ్ వీడియోస్ అప్పటి నుంచి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది. మీరే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ రాకపోతుండే నేను. అండ్ ఐ వాంట్ టు మర్చిపోయినా, సారీ, బట్ ఐ వాంట్ టు thank everyone who were a part of this film. And my mom and dad who are not here, but వాళ్ళు వచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే ఈవెంట్. మమ్మీ అండ్ డాడీ, ఫైనలీ వీ మేడ్ ఇట్. చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ సినిమా ఈజ్ కమింగ్ అవుట్. అండ్ ఐ హోప్ యు ఆర్ ప్రౌడ్. అండ్ నేనేం చేసినా మీకోసమే. అండ్ మై సిస్టర్ ఇస్ ఇన్ ద యూఎస్, తను నా సినిమా రిలీజ్ అప్పుడు లేకుండా వెళ్ళిపోయింది. చిన్ని, ఐ లవ్ యూ. అండ్ అందరికీ ఇక్కడ వచ్చిన వైజాగ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. శుభం May 9th థియేటర్స్లో రాబోతుంది. అండ్ ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, బట్ ఇది నేను చెప్తా, నాకు చాలా, ఎందుకంటే మా గవిరెడ్డి ఎప్పుడు అంటుంటాడు శుభం పక్కా బ్లాక్ బస్టర్, డిస్కషనే లేదని మా అందరితో అంటారు. మేము అందరం చాలా నమ్ముతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి నుంచి ఇది మా సినిమా కాదు, సమంత గారి సినిమా కాదు, అందరు మీ సినిమా. మీరు అందరు దీన్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నా. I'll see you all in theaters. Thank you so much. Love you all. థ్యాంక్ యూ హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా పక్కా బ్లాక్ బస్టర్ శుభం. అండ్ మీరు వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. వాళ్ళు ఇప్పుడు అక్కడ కూర్చుంటారు, మీరు కూడా థియేటర్లో కూర్చోబోతున్నారు May 9th. సో ఆద్యంతం మిమ్మల్ని కూర్చోపెట్టి సూపర్గా ఎంటర్టైన్ చేయబోతుంది శుభం. అండ్ ఎస్, మనం ఒక ట్రైలర్ ప్లే చేద్దామని. యా ప్లీజ్, యా మీరు కూర్చోండి ఒక్క నిమిషం. ఓను ఓకే, అయితే ట్రైలర్తో పాటు వీ హ్యావ్ వన్ మోర్ వీడియో మ్యామ్. సో నో వరీస్. సో ఇవాళ టైటిల్ స్పాన్సర్ ఏదైతే ఉందో, సో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్, దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది. అఫ్ కోర్స్ రీసెంట్గా భూమి పూజ చేసుకోవడం జరిగింది, ఒక బిగ్గెస్ట్ లాంచ్ జరిగిందనమాట. సో భీమ్లీ ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అండ్ అలాగే చిన్నజీయ స్వామి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఉంది. వీ హ్యావ్ ఎ వీడియో, ప్లే ద వీడియో. సో లగ్జరీ ఆపర్చునిటీస్తో, లగ్జరీ ఎమ్యూనిటీస్తో మన అందరినీ ఆకట్టుకోవడానికి ఐకానిక్ ద సిటీ ఆఫ్ గోల్డ్ మనం పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ఏదైతే ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ప్రాంతం విశాఖ నగరం. ఒక పక్క చక్కటి సముద్రం, మరో పక్క ఎత్తైన కొండలు, మరో పక్క స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక పారిశ్రామిక ప్రాంతం, అలాగే మంచి పచ్చటి గ్రామీణ వాతావరణం, కొంచెం పక్కకెళ్తే ట్రైబల్ సంస్కృతి ప్రతిబింబించే అరకు, పాడేరు లాంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. రామేశ్వర గారు చెప్తా ఉన్నారు గోవా కంటే బెటర్ అని చెప్పాను. కాదు సార్, గోవా కాదు, గోవా బెంగళూరు రెండు కలిపి మిక్స్ చేస్తే వైజాగ్. అటువంటి ప్రాంతం వైజాగ్ అనేది. ఎగ్జాక్ట్గా నేను ఏదైతే కోరుకున్నామో అటువంటి ఐకాన్ ప్రాజెక్టు, ఐకానిక్ పేరుతోటి ఈరోజు ఇక్కడ రావటం చాలా సంతోషం. భవిష్యత్తులో విశాఖపట్నం అనేది ఏ విధంగా గ్రోత్ కాబోతా ఉంది, ఆ విశాఖపట్నానికి కావాల్సిన హౌసింగ్ ప్రధానంగా ఎలా ఉండాలి అని మనం ఎగ్జాక్ట్గా కోరుకుంటున్నాము. దానికి రిప్లికాయే ఈ ఐకానిక్ ప్రాజెక్టు. ఎప్పుడు కూడా హైదరాబాద్ గురించి మనం చెప్పుకుంటాం, ఒక మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో విశాఖపట్నంలో భవిష్యత్తు మాదాపూరు, గచ్చిబౌలి లాగా తయారయ్యే ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఇంత లగ్జరియస్ విల్లాస్ కానీ, కమర్షియల్ స్పేస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ, మల్టీప్లెక్స్ కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ అన్నీ ఒక ప్లేస్లో దొరికే విధంగా ఎక్సలెంట్ ప్రాజెక్టు తయారైంది. ఇది నా కాన్స్టిట్యూన్సీలో నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో రావడం చాలా సంతోషం అని చెప్పని
తెలియజేసుకుంటూ గోవా కొంచెం ఓవర్ క్రౌడ్ అయిందండి. గోవా కన్నా ఇది చాలా బాగుంది. అక్కడ కూడా పెట్టేదంతా మన తెలుగు వాళ్ళే. ఈ 2 రాష్ట్రాల నుంచే అక్కడ దాదాపు 60-70% ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం మనం ఈ వైజాగ్ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అంతకన్నా ఇంకా మంచి సీనిక్ బ్యూటీ ఉన్నది, ఇక్కడ మంచి సముద్రం ఉన్నది. ఐకానిక అనే పదాన్ని కూడా మించి ఇక్కడ జరగాలని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కేవలం విశాఖకే కాదు, ఇది రాష్ట్రానికి దేశానికి ఒక ఆదర్శవంతమైన ఒక ప్రాజెక్ట్ ఐకానిక. ఈ ప్రాంతానికి ఇంత పెద్ద ఏరియాలో దీన్ని కడుతున్నారు కనుక we are sure that this Iconica also makes her own mark in the state's history. కొన్ని ప్రాంతాలకి ప్రకృతి వరాలు ఇస్తుంది. వైశాఖపట్నం అట్లా ప్రకృతి వరం పొందినటువంటి ప్రాంతం ఇది. ఎక్కడో అమెరికాలో ఏదో మాలిబూ బీచ్ అని, ఆస్ట్రేలియాలో ద గోల్డ్ కోస్ట్ బీచ్ అని ఏవో కొన్ని ఉన్నాయి. అవి వాటి పేరు చెప్తేనే దానికి ఒక విలువ ఏర్పడుతుంది. నిజానికి వాటి కంటే ఎక్కువ అందము, చక్కటి కోస్టల్ ఏరియా, దానికి తగ్గ మిగతా కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతం మన విశాఖ పట్టణం. నిజానికి మన ప్రాంతం ఇక్కడ ఉండే వాతావరణ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే విద్యకి ఆరోగ్యానికి కూడా మంచి కీలకమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. త్వరలో మన ప్రాంతం మరింత ఉన్నతమైనటువంటి గుర్తింపుని పొందుతుంది అని మేము విశ్వసిస్తున్నాం. సో థ్యాంక్ యూ ఐకానికా ఫర్ స్పాన్సర్స్గా ఉండి ఇంత మంచి ఈవెంట్ని ఇంకా మంచిగా చేయడానికి మీరు పార్ట్ అయినందుకు ఇవాళ ఈవెంట్లో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రైలర్ అక్కడ నుంచి బాగా మీకు కనిపిస్తుంది కాబట్టి మేము కూర్చోపెట్టి చూపిద్దాం అనుకుంటున్నాము. అండ్ ఎస్, వైజాగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇందాకే చెప్పాను. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్రైలర్ వస్తుంది, దాంట్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు భయపడుతూ ఉంటారు, మనం నవ్వుతూ ఉంటాం. మనకు కావాల్సింది అదే కదా. సో మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. ఆ సినిమాలో మగవాళ్ళకి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే సాటి మగవాళ్ళగా మీ అందరు బాధ్యత కదా. అసలు ఆడవాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే సాటి ఆడవాళ్ళగా మీ అందరూ రెస్పాన్సిబిలిటీ కదా. సో అది తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సులువుగా, చాలా ఈజీగా ఒక టికెట్ డబ్బులు పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్తే May 9th నుంచి మీ అభిమాన థియేటర్లో శుభం వస్తుందన్నమాట. చూసి హ్యాపీగా ఆనందించి నవ్వుకొని బయటకు రావచ్చు. పక్కా పైసా వసూల్ సినిమా. అండ్ డెఫినెట్లీ ఇందులో ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మనం సమంత గారిని చూస్తున్నాము, అది అమేజింగ్ విషయం. అండ్ ఇప్పటివరకు మీ అభిమానాన్ని ఇచ్చారు, ఇప్పుడు మీ అభిమానం డబ్బుల రూపంలో కూడా ఇచ్చి ఆవిడ్ని సూపర్ ప్రొడ్యూసర్గా నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా శుభం అన్న సినిమాతో మళ్ళీ మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తున్న ప్రవీణ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సినిమా బండి సినిమా చూసాము, దాని తర్వాత పరదా అన్న సినిమా తెస్తున్నారు. దానికంటే ముందు శుభంతో మన ముందుకు వచ్చారు. హలో. నాకు మీ అటైర్ చూడగానే ఒక పాట గుర్తొచ్చింది, స్టైల్ మారింది నీ నడక మారింది అన్నట్టు. సో హలో వైజాగ్. సో నాది ఈ ఊరే, ప్రౌడ్గా చెప్తున్నాను. ఇంకో ఈ హోటల్ ముందే ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, నాకు బాగా గుర్తు. అక్కడ సమోసాలు తినేవాడిని, ఇక్కడ రోడ్డు మీద కూర్చొని అసలు ఏంటి నా లైఫ్, ఏం చేయాలి, చాలా చాలా ఆలోచించాను. అంత ఈజీ కాదమ్మా. అంటే ఎప్పుడొచ్చాను, ఒక 12 years జర్నీ. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక ఇక్కడే నేను బాగా గుర్తున్నా, ఇక్కడ కూర్చొని ఆలోచించేవాడిని, ఇక్కడ ఫంక్షన్ చేయాలరా భలే ఉంటుందని. ద మూమెంట్ కేమ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ. నాకు డెఫినెట్లీ ఈ పొజిషన్కి రావడం, అందరికీ నా పేరెంట్స్ సపోర్ట్. మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, రామచంద్ర ప్రభు గారు అండ్ మా మమ్మీ గారు చాలా చాలా సపోర్ట్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చాను. మా వైఫ్ కూడా ఇక్కడే ఉంది. ఎవరైనా అంటే ఒకటి నేను నమ్ముతాను ఏంటంటే, మనందరికీ సినిమాల్లోకి వద్దామని ఉంటుంది. ఓకే, ఒక సినిమా అంటే సినిమా ప్రపంచం అంటే చాలా పెద్దది. ఇక్కడ రావాలి, ఇక్కడ చెయ్యాలి, ఏదో చెయ్యాలి ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్కి నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు. శుభం సినిమా నేను మొన్న ఫస్ట్ కాపీ చూశాను. నేను చాలామంది చెప్తారు, ఓకే సినిమా చాలా బాగుంది, మీరు వచ్చి చూడండి అని. ఇలాంటి సినిమా నేను లాస్ట్లో చూడగానే నాకు కంటిన్యూ వచ్చి, అంటే మీకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక చాలా కొత్త రకమైన సినిమా. అసలు తెలుగులోని ఇలాంటి కంటెంట్ రాలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నా.
మనం చాలా కంటెంట్ చూసాం. ఓకే, అప్పట్లో జంబలక్కడి పంబలవు ముగ్గురు అప్పట్లో చూసాం మనం. ఈ కాలంలోని ఇంత కొత్త కంటెంట్ రావడం చాలా రేర్. ఇలాంటి హారర్ కామెడీ మనం ఎప్పుడు చూసి ఉండము. మీరు సినిమా చూస్తున్నప్పుడల్లా అరేంట్రా అరే 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 ఇదేంట్రా అంటే మీరు అసలు ఒక్కొక్క సీన్కి ఇలా కూడా ఉంటుందా సినిమా అని ఆలోచిస్తారు. అది నా నమ్మకం. అండ్ ఇలాంటి సినిమాలు చాలా ఐడియాస్ చాలా మంది డైరెక్టర్లకి, చాలా మంది రైటర్స్కి వస్తాయి. కానీ ఇలాంటి సినిమాకి ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ మీకు చెప్తున్నాను. ఈరోజు సమంత కానీ ఈ సినిమాకి ఆ బ్రాండ్ లేకపోతే ఇలాంటి సినిమా ముందుకు రాదు. ఎగ్జాంపుల్ కోర్ట్ సినిమా నాని ఎంత సపోర్ట్ చేసి అంతవరకు వెళ్ళింది. సో బలగం ఎంత సపోర్ట్ చేసి అంతవరకు వచ్చింది. అంటే నేను ఈ సినిమా కంటెంట్ని చాలా నమ్ముతున్నాను. అండ్ ఈ కాలంలో కంటెంట్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇలాంటి చిన్న సినిమాలకి ఒక పెద్ద ప్రొడక్షన్, పెద్ద సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతమంది యాక్టర్స్, ఇంతమంది లైఫ్ చాలా డిపెండ్ అయి ఉంటుంది కంటెంట్ మీద. అండ్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ ఫర్ ద ఫిలిం. అండ్ ఈరోజు నేను ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్న కారణం రాజ్ నిడుమూరు గారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను సినిమాలు వదిలేశానండి. ఎన్నో 10 సంవత్సరాలు ట్రై చేసి సినిమాలు వదిలేశాను. నేను హోప్స్ లేవు. ఒకరోజు నాకు ఫిలిం బజార్లోని నేను వసంత్ వెళ్ళినప్పుడు రాజు గారికి ఒక కథ చెప్పాను, రాజండికే వారికి. వాళ్ళు సపోర్ట్ చేసి సినిమా బండి ప్రొడ్యూస్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నా. సో నాకు వాళ్ళు దైవంతో సమానం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం వాళ్ళే. ఐ రియల్లీ ఇక్కడ రాజు గారు లేరు. సో అతనికి నేను చాలా రుణపడి ఉంటాను నా లైఫ్లో. అండ్ వసంత్ నాకు రైటింగ్ అంత అంటే ఒక క్రాఫ్ట్ అందరూ కలిస్తేనే అవుతుందండి. ఇప్పుడు ఇలాంటి సినిమా రావడానికి ఎంతోమంది కష్టపడతారు. ఏదో డైరెక్టర్ ఒక పేరు ఉంటుంది, నేను ఒక ఫేస్ ఉంటాను, కానీ మా బ్యాక్గ్రౌండ్ చాలామంది పనిచేస్తారు. వాళ్ళ పేర్లు బయటికి రావు. అండ్ నేను ఒక విషయం చెప్తాను, రైటర్ అన్నది ఒక సినిమాకి చాలా 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 ఇంపార్టెంట్. ఒక రైటర్ లేకపోతే సినిమా నిలవదు. నేను ఈరోజు చెప్తున్నాను. నేను ఫ్యూచర్లో మేబీ నా డైరెక్షన్ పేరు తీసేలా రైటర్ పేరు ఉండాలి. రైటర్స్ వల్ల సినిమా బతుకుతుంది. అది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. వసంత్ విల్బియే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్. అండ్ అంత అంత ఇన్నోసెన్స్, అంత ప్యూరిటీ రైటింగ్లో చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు వసంత్ గారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు నాకు ఇలాంటి పరిచయం అయ్యారు అన్నది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఇలాంటి యాక్టర్స్ అంటే మీ సినిమాలో పర్ఫార్మెన్సెస్ అందరూ హర్షిత్ అసలు మెయిల్ సినిమా చూసినప్పుడు వాడి ఇన్నోసెన్స్ ఏవైనా ఇన్నోసెన్సా అసలు ఆ క్యారెక్టర్ మేము డిస్కస్ చేసుకున్నాం. ఇది యాక్ట్ చేసాడా నిజంగా కెమెరా పెట్టినప్పుడు దే ఆర్ లివింగ్ ద పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఉండి ప్రతి ఫ్రేమ్ ప్రతి ఇది బాగా దగ్గర నుండి చూసుకొని చేసుకున్నారు. అండ్ మన శ్రేయ అసలు జమ్ అంటే ఇవి ఫస్ట్ సినిమాలో ఉండదండి. అసలు ఫస్ట్ సినిమా చేసినట్టు ఉండదు. ఈ యాక్టర్స్ అందరూ ఫస్ట్ సినిమా చేసి చాలా చాలా ఎంతో కాన్ఫిడెంట్గా ఎంత వీళ్ళందరూ దొరకరు మనకి తర్వాత. ఐ ప్రామిస్ యూ దట్ వీళ్ళెవ్వరూ దొరకరు. అండ్ గవిరెడ్డి గారు ఒక డైరెక్టర్ ఈ సినిమాలో అసలు డైరెక్షన్ పక్కన పెట్టేసి ఒక స్టూడెంట్ లాగా, అది చాలా కష్టమండి. అంటే జనరల్లీ ఒక పెద్ద సినిమాలు తీసి మళ్ళీ యాక్టింగ్కి వచ్చి ఒక స్టూడెంట్ లాగా ఓకే వీళ్ళతో కలిసిపోయి మా యాక్టర్స్తో కలిసిపోయి ఉండడం చాలా రేర్. సో హీస్ ఎ జీనియస్ ఇన్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ శాలిని గ్రేట్ రైటర్ నాకు వాట్లేదు సార్. సో తను అంటే ఒక్కొక్క సీన్ ఉంటే ప్రతి సీన్ తను మాడిఫై చేసి ఒక్కొక్క సీన్ ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. పర్లేదు మొత్తం తాగాక చెప్పండి. మీరు బాటిల్ ఇలా అంటే నేను నా చీర తడుస్తుంది. తాగేసి సో నేనేం లేదండి, ఒక ప్లే గ్రౌండ్ క్రియేట్ చేశాను మా యాక్టర్స్కి. ఒక ప్లే గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళు ఆ ప్లే గ్రౌండ్లో ఏదైనా చేయొచ్చు. నాకు అలాంటి యాక్టర్స్ పరిచయం అయ్యారు. ఎవ్రీ యాక్టర్ ఈజ్ అ రైటర్. ప్రతి ఒక్కరు రైటర్ అండ్ డైరెక్టర్స్ అనమాట. అంటే దే నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సో వీళ్ళందరూ కలిసి కొలాబరేటివ్గా చేయగలిగాం మా సినిమాని. అండ్ చరణ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్.
అండ్ అంటే డిష్ కుమార్ మీరు ఇప్పటివరకు చూడలేదు. సినిమా తర్వాత మా మెయిన్ విలన్ సినిమాలో ఆ డిష్ కుమార్ సినిమా చూస్తే తెలుస్తుంది. క్రేజీ విలన్. అండ్ యా ఇంకా ముగిస్తున్నాను, చాలా ఎక్కువ మాట్లాడాను. సో ఒకటి నమ్ముతానబ్బా, ఈ సినిమా మార్నింగ్ షో చూసేవాళ్ళు చాలా 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 లక్కీ. ఎందుకంటే మార్నింగ్ షో చూసిన తర్వాత వాళ్ళే ఫస్ట్ వస్తారు ఈ సినిమాని, వాళ్ళు టాక్ స్ప్రెడ్ చేస్తారు. అది ఆఫ్టర్నూన్ ఫస్ట్ షో, సెకండ్ షో, నీకు సాటర్డేకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈ న్యూస్. నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. ఇది చిన్న సినిమాలా కనిపిస్తుంది మీకు. సినిమా థియేటర్కి వచ్చి చూసిన తర్వాత అరే ఏంద్రా ఈ సినిమా అందరికీ చెప్తారు, ప్రతి ఒక్కరికి చెప్తారు ఈ సినిమా. నా ప్రామిస్ ఇది, నేను ప్రామిస్ చేస్తున్నా, వైజాగ్ గడ్డ మీద ప్రామిస్ చేస్తున్నా, నేను అబద్ధం చెప్పను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదండి. అసలు మీ ఎనర్జీకి మా మైక్ బద్దలైపోయింది. యాక్టర్స్కి ప్లే గ్రౌండ్ క్రియేట్ చేశా అన్నారు, మొత్తం ఆయన గ్రౌండ్లో వాడేశారు స్టేజ్ని. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ప్రవీణ్ గారు. అండ్ నా అఫ్కోర్స్ ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్తూ ఉండే అనమాట, డెఫినెట్గా ఎంతోమంది అబ్బాయిల ఫోన్లో స్క్రీన్ సేవర్ ఆవిడ, ఎంతోమంది అమ్మాయిలు లేదు, వీ హ్యావ్ అ మ్యాషప్ మ్యామ్ ఆఫ్టర్ దట్. సో ఏం మాయ చేసావే దగ్గర నుంచి ఆవిడ యాక్టింగ్తో మాయ చేస్తూ మజిలీ అన్న సినిమా ఒక్క మ్యాషప్ ఖచ్చితంగా మీ అభిమానుల కోసం మీరు చూడాల్సిందే. సమంత గారికి ఇవన్నీ నచ్చవు, బట్ చూడాలి కదా మనం. ద బ్యూటిఫుల్ జర్నీ, సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ, ఎంతో ఇన్స్పైరింగ్ మనందరికీ. ఆలస్యం చేయకుండా మ్యాషప్ వేసేద్దాం. సో సమంత గారు, ఇన్ని జోనర్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ జోనర్స్ ఉన్నాయి కదా, వై ఇది హారర్ జోనర్ని అంటే హారర్ కామెడీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఐ థింక్ ట్రైలర్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వైజాగ్. టుడే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ నాకు గుర్తుకొచ్చింది ఆల్ ద మెనీ ఈవెంట్స్ ఫ్రమ్ మజిలీ కానీ, ఓ బేబీ, రంగస్థలం. ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా? సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారు అనుకుంటున్నాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, యూ హ్యావ్ మై హార్ట్. నాకు గుర్తుంది చాలా రోజుల ముందు, ఐ థింక్ ఏమాయ చేసావే తర్వాత నాకు ఐ డి నాట్ నో ఈ సినిమా హిట్టా, జనాలకు నచ్చిందా, డిడ్ యూ లైక్ మీ, నాకు ఏమీ తెలీదు. కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అ మాల్ ఓపెనింగ్, అండ్ అప్పుడు దెన్ ఐ saw true love. ఎయిర్పోర్ట్ నుంచి ఓపెనింగ్ దాకా I felt true love and I feel a very strong connection with Vizag. So thank you so much. ఇంతకుముందు ఏదో చెప్దాం అనుకున్నాను, కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి ఆయన స్పీచ్ విని నేను మొత్తం మర్చిపోయాను. అండ్ నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత. మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం. ఒక నటిగా, ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునే కథలు చెప్పాలి. ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి. ఇదే నా విజన్. దిస్ ఇస్ ద విజన్ ఫర్ ట్రాలాలా ప్రొడక్షన్స్. సో శుభం మిమ్మల్ని నవ్వించి, అల్లరించి, మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలనేదే మా కోరిక. సో May 9th మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి శుభం చూస్తారుగా. ఒక చిరు నవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐ ప్రామిస్ యూ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సమంత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో యా, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని. ఇన్ని జోనరాస్ ఉండగా, అఫ్ కోర్స్ మీరు కూడా చాలా డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ చేశారు, బట్ ఇదే చూస్ చేసుకోవడానికి హారర్ కామెడీ యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ అంటే మీకు హారర్ కామెడీలా అనిపిస్తుంది, కానీ ఐ థింక్ బై ద టైమ్ యూ ఎండ్ ద ఫిల్మ్ అండ్ బై ద టైమ్ యూ వాక్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది వేరే.
ఇది వేరే, అది ఏంటో మనం మే 9th చూస్తాము. అండ్ అలాగే వాళ్ళు చాలా భయపడుతున్నారు, కొంతమంది భయపెడుతున్నారు కదా. సో అంటే చాలా హారర్ ఎలిమెంట్స్ కూడా జరుగుతున్నాయి వేరే అయినా కూడా. మీ లైఫ్లో కూడా అలాంటివి ఏదైనా భయపడిన సందర్భాలు, భయపెట్టిన సందర్భాలు? అది సెకండ్ చాలాసార్లు. ఫస్ట్ కూడా యా సమంత మేడం ఐ లవ్ యూ అంటున్నారు. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు, ప్రవీణ్ గారు డైరెక్ట్ చేశారు. ఇది జరిగిపోయింది, ఎలాగో మే 9th మేము చూస్తున్నాము. అవును, ఒకవేళ డైరెక్టర్ ఆయన కాకుండా ఏదో చెప్తున్నారు ప్లీజ్. చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి, బట్ ఐ థింక్ ఇప్పుడు సక్సెస్ మీట్లో చెప్తాను. డైరెక్టర్ నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి. అవును నిజంగానే ఆయన స్పీచ్తో మామూలుగా లేదు అసలు. అండ్ ఆయన కాకుండా ఈ స్క్రిప్ట్ ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తే ఎవరికి ఆప్షనే లేవు, మాకు ఆప్షనే లేదంటారా? ఓకే, సెకండ్ ఆప్షనే లేదు. అండ్ ప్రొడక్షన్కి మేము కూడా సెకండ్ ఆప్షన్ తీసుకోవట్లేదు, మీదే కావాలి కాబట్టి. అండ్ చాలా బాగుంది మ్యామ్ బ్యానర్ నేమ్, యాక్చువల్లీ అది పాడుతున్నట్టుంది యాక్చువల్లీ పాటలాగా ట్రాలలా. అది ఒక ఐ థింక్ నర్సరీ రైమ్ లా ఉంటుంది అది. సో ఇట్ మీన్స్ లైక్ బ్రౌన్ గర్ల్, ట్రాలలా బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్. సో ఐ వాజ్ లైక్, నేను అమ్మాయి కాబట్టి ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు అ బాయ్స్ వరల్డ్. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ లక్కీ ఫ్యాన్స్ని మేము ఇందాకే వాళ్ళకి బంపర్ ఆఫర్ దొరికిందనమాట. ఒక 2 ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనము. సో ఎస్, ఎవరమ్మా మైక్ ఇవ్వండి, క్విక్గా అడగండి. సో ఇరు వైపుల నుంచి అభిమానం వస్తుంది, అన్ని వైపుల నుంచి. యా ప్లీజ్ ఆస్క్. మీ పేరు? Hello. Hi ma'am, this is Lazina. Hi Lazina. Hello, I just wanted to ask you the one word to your die-hard fans who expect nothing but just your love. సో నేను ఇంతకుముందు ఆ ఏవి చూసేటప్పుడు ద వన్ థింగ్ దట్ ఐ థాట్ ఈజ్ I am nothing without you. This journey you see, Thank this you, journey you ma'am. see is not my hard work. It's not my, it's not me. It's you. So, you know. Thank you, ma'am. Thank you so much. This that I do is always thank you. This means thank you. Thank you so for making much, me who I am. Thank you for showing me the way. Thank you for never giving up on me. Thank you, ma'am. Thank you so much. Lots of love. Thank you. యా నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. Hi ma'am, welcome to Vizag. I have a different question for you. Ekkada? Okay. Thank you. Yeah. So, if I write Shubham like 1,000 times in a notebook as a punishment line, will you take me as an assistant for your next project? Yes, please. Tralala is always open to every kind, to newcomers especially. We were very open, and please do send us your details, of course. Thank you so much ma'am. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చెప్తారు ఖచ్చితంగా, బట్ దానికంటే ముందు మనం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం మ్యామ్ ఫర్ అ పిక్చర్. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అండ్ రైటర్ వసంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అండ్ ద ప్రొడ్యూసర్ హిమాంగ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే శ్రీనివాస్ గారిని, వంశీ గారిని, శాలిని గారిని, అండ్ శ్రావణి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అండ్ శ్రేయ, హర్షిత్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఫర్ అ గ్రూప్ పిక్చర్. So yeah, I'll VFX Nikhil garu, please join the stage. Line producer Rajesh garu, please join the stage. Aryan Rajesh garu, please join the stage. Iconica Avinash garu, please join the stage. ఓకే, టీం కావాలా?
ఓకే, ఓన్లీ లీడ్ పేర్స్ అండ్ సమంత గారు అండ్ ద డైరెక్టర్ ప్లీజ్. రిమైనింగ్ అందరూ నా పక్కకి రండి. వసంత్ గారు ప్లీజ్. ఓకే, సో ఎస్, అవినాష్ గారు బొకేతో వెల్కమ్ చేస్తారు ఆల్రెడీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సమంత గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ ఐకానిక. అండ్ మ్యామ్, మీ బిగ్గెస్ట్ ఫ్యాన్, సో బన్నీ కమ్. సో తన అభిమానాన్ని అలా ఫోటో ఫ్రేమ్ ద్వారా, తన ఆర్ట్ ద్వారా తీసుకొచ్చారు సమంత గారి దగ్గరికి. సో థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అంటే ఫైనల్ టచ్ ఏదైనా మేము ఎన్నో జన్మల బంధం ఒకసారి మేము ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి ప్లే ప్లే గర్ల్స్, యా ప్లీజ్ గర్ల్స్. వంశీ, నేను అదే అంటున్నా, వంశీ మీరే రావాలి ముందుకి అని. ఇప్పుడు మన కొరియోగ్రాఫర్ వంశీ గారు ఆయనలోని కొరియోగ్రాఫర్ని బయట తీస్తున్నారు. అదే జన్మ జన్మల బంధం. అలాగే సమంత గారితో మనకి ఈ బంధం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శుభం థియేటర్స్లో May 9th మన ముందుకు వస్తుంది. అండ్ మీరందరూ వెళ్ళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీ డాన్స్ స్టాండ్ అవుట్, అసలు దాని గురించి నేను మాట్లాడలేను, తర్వాత మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్. సమంత గారి అభిమానులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్ May 9th. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. వైజాగ్ శుభరాత్రి. థ్యాంక్ యూ.